ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ గురించి, ఓకే, ఆర్థిక ఆశీర్వాదాలు లేకుంటే ఐశ్వర్యం గురించి గత 4 వారాల నుంచి అనుకుంటా నేను చెప్తున్నాను. ఇది యాక్చువల్గా డీప్లో పోవడంలో నేను ఆల్రెడీ మీకు తెలుసు గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం అని కూడా ప్రాస్పారిటీ గురించి మనం నేర్చుకున్నాము. చాలా ఒక 5-6 నెలలు ఏమో చదువుకున్నాం దానిని. సో ఇప్పుడు దీంట్లో నేను ముఖ్యంగా ఇక్కడున్న పరిస్థితిని బట్టి, చర్చిలో ఉన్న పరిస్థితిని బట్టి ఎందుకు ఆర్థికంగా సంఘంలో కొదవ లేకుండా చేస్తున్న ప్రభా, ఎందుకు వ్యక్తిగతంగా ఇళ్ళల్లో కొదవ ఉందని చెప్పేసి కుటుంబాల్లో నేను అడిగినప్పుడు ప్రభు నాకు హృదయంలో పెట్టిండేది. నాకు తెలిసి ఇది విని నేను చేస్తే మీ ఇంట్లో వ్యక్తిగతంగా ఉండే ఆర్థిక దారిద్ర్యం వెళ్ళిపోతుంది. ఎవరినైనా బయట ఎందుకంటే ఎవరున్నారు బయట? లోపల రండి. సో వ్యక్తిగతంగా మీ జీవితంలో ఉన్న ఆర్థిక బంధకాలు విరిగిపోతాయి పిల్లరా. యాక్చువల్గా యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత మనకు దారిద్ర్యం లేదు, బీదరికం లేదు మనకి. సో అందుకని ఇప్పుడు ఏదన్నా మీకు కొద ఉందన్నా, బీదరికం ఉందన్నా, ఆర్థికంగా మీరు వెనకబడుతున్నారన్నా, అప్పుల్లో ఉన్నారన్నా, వ్యాపారం జరగడం లేదన్నా, సో మీరు ఆలోచించాలా, తెలుసుకోవాలా యాక్చువల్గా ఎందుకు అట్లా అని. ఎందుకంటే దేవుడి తరఫున ఏం ప్రాబ్లం లేదు పిల్లరా. ఏ రోజు నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో ఆ క్షణం నుంచి ఐశ్వర్యానికి నువ్వు అర్హుడవు. దారిద్ర్యం నుంచి నీ యొక్క వేర్లు తెగ్గొట్టబడ్డాయి. డబ్బులు లేవు ఈరోజు మీ దగ్గర అంటే, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అంటే మీరు ఆలోచించాలి ఎక్కడ నేను తప్పు చేస్తున్నానో. ఓకే, ఆ విధంగా మీరు అర్థం చేసుకొని మీరు మరి దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తే మాత్రం ఆర్థికంగా దేవుడు మళ్ళీ మిమ్మల్ని లేపుతాడు పైకి. ఓకే, సో సమస్య ఏం లేదు, చక్కగా వినండి, ఊరికే వినిపోకండి, లేకుంటే వినిపోతే ప్రయోజనంలే. ఓకే, సో ఫాలో చేయాలి నేను. ఓకే, ఇంక జాగ్రత్తగా నేను ముందు పిల్లలు అల్లరి చేయకుండా జాగ్రత్తగా పేరెంట్స్. ఓకే, ఐశ్వర్యం అనేది ఫస్ట్ మీకు నాకు ఇది రిజిస్టర్డ్ కాలం మైండ్స్లో. నేను ఇక్కడ చూడాలా, జెస్సీ మీరంతా యవ్వనస్తులు ముందర అక్కడ ఇక్కడ చూడకండి. ఐశ్వర్యం అనేది, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అనేది, ఆర్థిక ఆశీర్వాదాలు అనేది దేవుని చిత్తం పిల్లరా. నేను ఆర్థిక జాన్ ఎక్కడమ్మా ఈరోజు? ఆర్థిక ఆశీర్వాదాల్లో నేను ఎల్లప్పుడూ ఉండాలి పిల్లరా. దేవునికి ఇష్టం, దేవుడు అస్సలు ఒప్పుకోడు నేను బీదరికంలో ఉండడం. సో సాతానికి చాలా ఇష్టం నేను బీదరికంలో ఉండడం. ఎందుకంటే వాడికి తెలుసు ఈ భూమి మీద ధనము మీకు నాకు శక్తిని ఇస్తుందని దేవుని పనులు చేయడానికి. అందుకే ధనం లేకుండా నేను ఉండాలనేది సాతాన్ యొక్క కోరిక. దేవుడు ఎప్పుడు కోరుకోడు డబ్బులు లేకుండా ఉండాలని. మనము బైబిల్లో ఒక మాట రాయబడింది, ప్రసంగి 10:19 ఎవరైనా చదవండి. ఇంగ్లీష్లో పెట్టాలి, ఇది ఇంగ్లీష్లో బాగా మంచి వర్షన్, 10:19. ప్రసంగి 10:19 తెలుగులో ఎవరైనా చదవండి. 10:19 మైక్లో గట్టిగా చదవనని 2 పెట్టుకోండి మైకు. నవ్వులు చింటూ నువ్వు పెట్టుకో మైక్ దగ్గర, తక్కువ తీసి చదవాలా, టైం తక్కువ ఉంటుంది చాలా ఇక్కడ బైబిల్ స్టైల్లో. చదువునేనా? నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు, ద్రాక్షారసము వారు ప్రాణమునకు సంతోషకరము, ద్రవ్యము 10:19 చదువుతున్నాం. ద్రవ్యము చదువు ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. ద్రవ్యం ఏమవుతుందంట? అన్నిటికీ అక్కరకు వచ్చును తెలుగులో రాయబడింది. ఇంగ్లీష్లో మీరు చూస్తే 10:19 అయినా ఏ ఫీస్ట్ ఈస్ పైకి తీసు బట్ మనీ ఆన్సరత్ ఆల్ థింగ్స్. అంటే డబ్బంట అన్నిటికీ ఏం చేస్తుందంట? ఆన్సర్ ఇస్తుంది. సో అది సాతానికి బాగా తెలుసు. సో అందుకనే వాడు డబ్బు ఉండాలని మన దగ్గర కోరుకోడు, డబ్బు లేకుండా మనం బీదరికంలో ఉండాలని వాడి కోరిక. సో దేవుని పనులు జరగకుండా ఆపచ్చు అనేది వాడి కోరిక. కాబట్టి మన దగ్గర డబ్బు లేకుండా ఉండాలని వాడి యొక్క కోరిక, దేవుని కోరిక. దేవుడు ఎప్పటికీ కోరుకోడు నేను డబ్బులు లేకుండా ఉండాలని. సో అందుకని ఎక్కడన్నా కూడా మీకు డబ్బు గురించి ఆలోచన చూడు, మీకు ఫిక్స్ అయి ఉండాలి మైండ్లో. మీకు సంపూర్ణంగా సంతోషంగా ఈ యొక్క విశ్వాసం మీలో ఉండాలి, నమ్మకం ఉండాలా. దేవుని కోరిక నువ్వు అత్యధిక ధనం కలిగి ఉండాలని, నీ గిన్నె నిండి పొరలాలనేది ఆయన కోరిక.
ఏ మాత్రము దేవుడు కోరుకోడు నీ దగ్గర కొద ఉండడం డబ్బు విషయంలో. ఓకే, సో అది మీకు బేస్, మీ ఫౌండేషన్ దాని మీద ఉండాలి. ఎంత పెద్ద ప్రీచర్ ఎవరు ఏం చెప్పినా ఊగిపోకుండా అక్కడ ఇక్కడ దేవుని వాక్యము ఏం చెప్తుందో అది మనము ఫైనల్గా తీసుకోవాలి. ఓకే, అందుకే నిన్న వారం మొన్న వారం ప్రతి వారం నేను ఈ వాక్యాన్ని చెప్పే ముందుకు వెళ్తున్నా. మీరు చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అపొస్తలుడగు యోహాను ద్వారా చక్కగా ఈ మాట రాయించాడు. 3 యోహాను 2వ వాక్యంలో ఏం రాయబడింది? చదువు నేను పెట్టండి తొందరగా. చదవండి ఎవరన్నా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది, నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చూసారా పిల్లరా, ఇంగ్లీష్లో చాలా మంచిగా రాయబడింది. చదువు పెట్టినైనా ఇంగ్లీష్లో కూడా. మీరు చూసినట్లయితే ఇక్కడ 3 విషయాలు మనకు కనపడుతున్నాయి. 3 ఏరియాస్ గురించి అపొస్తలుడగు పౌలు రాస్తున్నాడు. ఒకటి ఆత్మ అంటున్నాడు తెలుగులో. సో ఓకే, ఆత్మైనా మనసైనా లోపలుండేది మన లోపలుండేది వర్ధిల్లాలి. ఓకే, బయట శరీరం కదా, ఇంగ్లీష్లో బాగా క్లియర్గా రాయబడింది చూసారా. బిల్లవుడ్, ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్ దట్ దౌ మేస్ ప్రాస్పరత్ అండ్ బీ ఇన్ హెల్త్. ఆరోగ్యం బాగుండాలా, లోపల ఆత్మ బాగుండాలా, మనస్సు బాగుండాలా, లోపల ఉండే భాగము, బయట శరీరం బాగుండాలా. ఆ తర్వాత కింద చూస్తే లైక్ పైన రాసినట్లుగా అబౌవ్ ఆల్ థింగ్ అన్నిట్లో ప్రాస్పర్ కావాలని రాయబడింది. తెలుగులో మీరు చూసినట్లయితే ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యం అని రాయబడింది, యాక్చువల్లీ హెల్త్. సో 3 ఏరియాస్ గురించి దేవుడు కోరుకున్నాడు మనము వర్ధిల్లాలా అని. ఓకే, సో ఒక బాడీలీ వర్ధిల్లాలా, ఎప్పుడు ఆరోగ్యంలో ఉండాలా. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఉంటే నువ్వు అనారోగ్యం నీకు లేదు. సో ఆదివారం వచ్చి వినండి ఎందుకు అనారోగ్యంలో ఉన్నాం. ఈ ఆదివారం నేను ప్రత్యేకంగా దాని గురించి చెప్పాలి. ఎందుకు అనారోగ్యంలో ఉన్నాం, ఏం చేస్తే అనారోగ్యం దూరం అవుతుంది. ఓకే, అది అక్కడ చూసుకుందాం. అయితే దేవుని కోరిక ఆరోగ్యం ఉండాలా, లోపల మన మనస్సు కానీ ఆత్మ కానీ అది వర్ధిల్లాల. బయట ఇంకా మిగిలింది ఏం చెప్పండి, ఆర్థిక విషయాలు కూడా వర్ధిల్లాలి. అందుకే మీరు గ్రీక్ బైబిల్లో చూస్తే ఈ యొక్క అక్కడ రాయబడింది కదా, అన్ని విషయంలో అనే చోట ఏం రాయబడిందంటే యూడోస్ అని రాయబడింది. యూడోస్ అని పదం, దానికి అర్థం ఏమంటే గిన్నె నిండి పొర్లాల, ఐశ్వర్యం గురించి ప్రత్యేకంగా ఆ పదము వాడబడింది గ్రీక్ బైబిల్లో. ఇక్కడ మన తెలుగులో చూస్తే అన్ని విషయాల్లో అని రాయబడింది అనమాట. ఓకే, సో ఇది మీకు నాకు ఫిక్స్ అయి ఉండాలా. దేవుడు ఎప్పుడు మనకు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని కోరుకుంటాడు. ముఖ్యంగా మీరు ఇది చూసినట్లయితే తెలుగులో చాలా మంచిగా రాయబడింది. ఏమని? మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయంలో వర్ధిల్లాలి. అది ఆత్మ కాదు యాక్చువల్గా చెప్పాలంటే. మీకు ప్రతి వారం నేను చెప్తూనే ఉన్నా, ఇనిషియలీ ఆత్మ మంది ఆల్రెడీ వర్ధిల్లిన ఆత్మ. మనం యేసయ్యకు పుట్టి ఉన్నాం కదమ్మా. యేసయ్య ఏమై ఉన్నాడు? ద్రాక్షవల్లి. మనమేమై ఉన్నాం? తీగ. సో యేసయ్య ఆత్మ వర్ధిల్లిన ఆత్మ, నా ఆత్మ అంతే వర్ధిల్లిన ఆత్మ. ఆదాము నుంచి వచ్చినప్పుడు మనము ఎంత చచ్చిన ఆత్మ మనలో ఉండేనో, ఇప్పుడు యేసు ప్రభు నుంచి వచ్చిన ఆత్మ అంత వర్ధిల్లిన ఆత్మ. ఓకే, సో రిమైనింగ్ ఏంటి వర్ధిల్లకుండా ఉండేది మనలో అంటే మనస్సే పిల్లరా. ఓకే, సో అందుకే మనస్సు వర్ధిల్లాలా, అప్పుడే నువ్వు మిగతా విషయాల్లో వర్ధిల్లుతావు అనేది తెలుగులో తీసుకొచ్చిన ట్రాన్స్లేషన్, మంచి ట్రాన్స్లేషన్. ముఖ్యంగా చూస్తే మీరు ఏ రోజు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించామో మనలో శుద్ధ ఆత్మ వచ్చి నివసిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుని తరఫున మనలో కొత్త ఆత్మ పెట్టబడింది. అయితే మన మనస్సు పాతదే పిల్లరా, మన శరీరం పాతదే. సో అందుకని మీరు నేను మన మనస్సుని క్రొత్తగా చేసుకునే బాధ్యత కలిగి ఉన్నాం. సౌండ్ రాకూడదు ఆయన, జాగ్రత్త. మీరు నేను మన మనస్సును కొత్తగా చేసుకునే బాధ్యత మీది, నాది. ఆత్మ ఎంత కొత్తదో, ఆత్మ ఎంత పరిశుద్ధంగా ఉందో, నా మనస్సుని మీరు నేను పరిశుద్ధంగా చేసుకోవాలా. లేకుంటే ఎన్ని దీవెనలు యేసుప్రభు ఇచ్చినా ఈ మనస్సు వలన మనం అవన్నీ పొందుకోలేకపోతాం. ముఖ్యంగా ఆర్థికంగా నువ్వు ఈరోజు బలహీనంగా ఉన్నావు, అప్పుల్లో ఉన్నావు, లేదంటే డబ్బు నిలవడంలా ఎంత వచ్చినా అయిపోతుంది, డబ్బు యొక్క సమస్యగా ఉందనుకో నీ జీవితంలో, మనస్సు వర్ధిల్ల చేసుకోవాలా మీరు నేను.
ఎలా మనస్సు వర్ధిల్ల చేసుకుంటాం? మీరు నేను దేవుని వాక్యాన్ని నోటితో పలకాలి. ఓకే, అందుకే ద్వితీయోపదేశ కాండంలో మీకు ముందు కూడా చెప్పాను నేను, 28వ అధ్యాయంలో ఉండే ఆశీర్వాదాలన్నీ రాసుకోండి పేపర్లో. ఇంకా చాలా చోట్ల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అన్నీ రాసుకొని మీ మనస్సు వర్ధిల్ల చేయాలి. ఫస్ట్ పొద్దున్నే మీరు లేచినప్పుడు కానీ మీరు ఎప్పుడు ఈ యొక్క డబ్బుకు సంబంధించిన వాగ్దానాలన్నీ మీరు చెప్తూ ఉండాల. సుసాంగ్ నువ్వు ముందర చూడు, సరిగ్గా వింటాడు అమ్మ, అర్థమవుతుందా? బాగా వాక్యాలు చెప్పాల పిల్లరా. మీరు వాక్యం చెప్పినప్పుడు మీ మనస్సు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అది నమ్మడం మొదలు పెడుతుంది. ఆత్మకేం సమస్యలా, ఆత్మ నమ్ముతుంది. నీ మనస్సు అడ్డుపడడం వలన, నీ మనస్సు డబ్బు గురించి నమ్మకపోవడం వలన నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడతావు డబ్బుకు వ్యతిరేకంగా. అందుకే డబ్బు నీ చేతిలోకి రాదు. అందుకే మొదట ఏం చేయాలా? మీరు నేను దేవుని వాక్యాన్ని, ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన వాగ్దానాన్ని రాసుకొని కంటిన్యూగా మీరు నేను దాన్ని నేర్పించాల నా మనస్సుకి. నా సపోజ్ వాగ్దానాలు చూడండి, నా దేవుడు తన స్వర్గపు ధననిధి నుంచి నా యొక్క ప్రతి అవసరత తీరుస్తాడు. సింహములకు లేమి కలుగును కానీ నేను బీదరికంలో ఉండను. యేసయ్య బీదోడైపోయి నన్ను ధనికుడు చేశాడు. ఆకాశ వాకిలు నా కొరకు తెరవబడి ఉన్నాయి. నా దేవుడు నా పంటను తినివేయే పురుగుల్ని గద్దిస్తాడు. సో ఈ విధంగా నువ్వు వాగ్దానాలన్నీ ఎంత చెప్తావో. అందుకే అపొస్తలుడగు పేతురు రాస్తాడు, మొదటి పేతురు 3:10 చదవండి ఫాస్ట్గా చూడండి. మంచి మాట అంటే అక్కడ ఏమన్నాడు? మొదటి పేతురు 3:8 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. చూసారా అమ్మా, మంచి దినములు చూడు అంటే జీవం అంటే ఏంటి చెప్పండి? ప్రతి మంచి, నీకు ప్రతి మంచి కావాలని నువ్వు కోరుకుంటున్నావా? జీవమును ప్రేమించి మంచి దినములను అమ్మా చూడగోరుచున్నావా? చదువు. నేను వాడు చెడ్డదాన్ని పలకకుండా. చూసారా, నీకు మంచి దినాలు కావాలంటే నువ్వు బాగా చదువుకోవాలా, పొద్దున్న లేదు సాయంత్రం వరకు పని చేయాలా. ఇవన్నీ లిస్టులు ఇవ్వడంలా. అవసరం, మనం బాగా చదువుకోవాలి, దాంట్లో అదేంత కాదని. కానీ మెయిన్గా నీ పెదవులను చదువునేనా చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చూసారా పిల్లరా, మరి నీకు మంచి దినాలు కావాలంటే యాడుందంట? నీ పెదవుల మీద ఉంది ఫస్ట్ నువ్వు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు, వారు ఆత్మలో మనస్సులో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయంలో. అయితే నీ మనసులో వర్ధిల్లలేదనుకో మిగతా విషయాలు నువ్వు. అందుకే పేతురు రాస్తాడు, మంచి దినాలు మీరు చూడలేరు, మంచి దినాలు మీరు చూడలేరు అంటాడు. మొన్నవారం మనం చూసుకున్నాం, సండేస్ మనం చూసుకుంటా ఉన్నాం. యేసు ప్రభు దీని గురించే ప్రీచ్ చేశాడు. యేసు ప్రభు తన ఎక్కువ ప్రీచింగ్ డబ్బు గురించి చేశాడు. యేసు ప్రభు అక్కడ కూడా డబ్బు గురించే మాట్లాడు. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుంచి, చూసారా, దుర్జనుడు ఏం చేస్తాడు? దుష్ట మాటలన్నీ తీస్తాడు. అంటే ఎక్కడుంది డబ్బు, ఎక్కడుంది ఆశీర్వాదం అంటే లోపల నుంచి బయటకు వచ్చే దాంట్లో. అందుకే యేసుప్రభు అంటాడు, లోపలికి పోయేది కాదు మీకు చెడు చేసేదే. విన్నారా ఏమన్నాడు యేసుప్రభు? లోపల నుంచి బయటకు వచ్చేదే మీకు ఏం చేస్తుంది? మీకు చెడు చేసేది జీవితంలో. ఓకే నాయన ఇంటాన మొగలు రెడ్డ పైన చూడు. దినం అంతా కూడా బాగా వినండి ఈ విషయము. ఏంటి పొద్దున్నే చెప్పావు, బాగానే ఉంది వాక్యము, లిస్టు పట్టుకొని మధ్యాహ్నం చెప్పావు, సాయంత్రం ఇంటికి వస్తూనే చెప్పావు డబ్బు గురించి. అన్ని గురించి చెప్పాలా, డబ్బు గురించి నేను ఈరోజు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. అనుక్షణం మీరు దినమంతా కూడా డబ్బు గురించి, నేను ముందర చూడాలి, మీరు వెనకలుగు చూడాలి. డబ్బు గురించి ఏ థాట్ వచ్చినా వెంటనే వాక్యం బయటికి రాలి. నీకు సాతాను డబ్బుకి సంబంధించి ఏ సిమ్టమ్ వేసినా నీలోకి తీసుకోకూడదు దాన్నే. జస్ట్ ఆరోగ్యం లాగానే వెంటనే నీకు ఎక్కడైనా అనిపించింది అనుకో, ఇక కష్టమవుతుందేమో డబ్బు విషయం, వెంటనే వాక్యం చెప్పాలి నువ్వు. నా దేవుడు తన స్వర్గపు ధననిధి నుంచి నా ప్రతి అవసరత తీరుస్తాడు. ఎక్కడన్నా ఎవరైనా మాట్లాడతానుకో మీ ఆఫీస్లో, ఏం చేయాలో ఏమో, రేట్లు ఎన్ని పెరిగిపోయాయి, రిసెషన్ వస్తుంది అంటున్నారు, ఏం జరుగుతుందో ఏమో, వెంటనే నువ్వు అక్కడికక్కడే నువ్వు అనొద్దు దాన్ని. నువ్వు అనాలనే వాంతో చెప్పిస్తానండి నీకో శత్రువు.
డిమోనిక్ స్పిరిట్ సాతాను నీతో అనిపించాలని, ఎస్ అనిపించాలని నీతో ఆఫీస్లో కొలీగ్స్తో మాట్లాడిస్తాడు. వాళ్ళని చూసి అనొద్దు నువ్వు, ఎందుకంటే నీ సప్లై ఎక్కడి నుంచి వచ్చేది? పైనుంచి. అర్థమవుతుందా? ఏదో పొద్దున సాయంత్రం కాదు, ఎప్పుడు నీలోకి వచ్చినా కూడా నేను ఎట్లా బ్రతుకుతానో వెంటనే చెప్పాలా. సింహంలోకి లేమి కలిగిన నీతిమంతుడికి లేమి కలగదు. నేను నీతిమంతుడిని. ఆ తర్వాత యెహోవా ఆశీర్వాదం కదా. నీకు రిసెషన్తో ఏం సంబంధము? గవర్నమెంట్తో నీకేం సంబంధము? వాళ్ళు ఎంతన్నా రేట్లు పెంచుకోనిలే. 1000 రూపాయలు లీటర్ పెట్రోల్ చేయనులే, 10,000 రూపాయలు లీటర్ పెట్రోల్ చేయనులే. నీ దేవుడు నా దేవుడు ఏమన్నాడు? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చాడు. ఇదేదో జోక్ కాదు, ఇని పోతాంలే ఏదో వచ్చినాము. ఇది మతం కాదు, ఇది ప్రిన్సిపల్స్తో జీవించే జీవితము. దేవునితో జీవిస్తున్న మీరు నేను సిద్ధాంతాల మీద జీవించే వాళ్ళం. అనుక్షణము నీకు ఎక్కడ డబ్బు గురించి కొద్దిగా ఏడన్నా చెడు విన్నా, నీకు అనిపించినా కూడా డీమన్స్ నీలోకి మనసులోకి దయాలు ఐడియాస్ ఆలోచనలు వేస్తాయి. నీకు ఎట్లా బ్రతుకుతావేమో. భార్య కిచెన్లో నుంచి అంటుంది, ఏం లేవు, సరుకులు లేవు, డబ్బాలన్నీ ఖాళీ ఉన్నాయి, నువ్వు ఏం తింటామో ఏం తాగుతామో అన్నిందా. ఆడ నుంచి వెంటనే ఇటు నుంచి నువ్వు ఏం పంపించాలా? ఆదివారం ఏం చెప్పా? వాక్యం ఏమైంది? మిజైల్ పిల్లరా. అర్థమవుతుందా? వాక్యం ఏమైంది? నిన్న ఆదివారం చూసుకున్నాం మనం. క్యాప్సుల్ వెంటనే ఎలా అమ్మా ఇటు నుంచి కిచెన్ భర్త అన్నాడు అనుకో, ఈ నెల అంతా అంతే, ఏం తింటావో ఏమో, ఉండేదంతా అయిపోయింది, ఖాళీ జేబులో. ఇట్లా నువ్వేమన్నా అటు నుంచి నీ మీద ఎవరు ఆధారపడినా చెప్పొద్దని బాధపడతాడు. అలా నువ్వు ఆడ కిచెన్లో కాయగూరలు కోసుకుంటా, తండ్రి నీ ఆశీర్వాదం నా ఇంట్లో డబ్బులు తెచ్చేది, తండ్రి నా భర్తని క్షమించో, టెన్షన్లో ఉన్నట్లున్నాడు, నువ్వు స్వర్గపు ధనాన్ని నుంచి నా యొక్క ప్రతి అవసరత తీర్చు తండ్రి. సింహాలకు లేమేమో కానీ నేను నీ యొక్క వారసుని తండ్రి. నేను చెప్తానే జోక్ కాదు. మీరు చదివి వినేసేసి బాగానే చెప్పిన వాళ్ళని చెవులని వేసుకొని పోయినారనుకో, దరిద్రం పోదు. వాడు కాసుకొని ఉన్నాడు వీళ్ళని ఎక్కడ తిరిగి బంధించి పెట్టాలని. ఎప్పుడో చెప్పొద్దు, పొద్దున్నలే చెప్పినానులే సాయంత్రం అంతా పని చేస్తాడుందని. ఇది నేను నేర్పిస్తానని నీకు అనుక్షణం నీ మైండ్లో ఎక్కడైనా వచ్చిందనుకో, పక్కన నెక్లెస్ చూసినావు అనుకో, నీ మైండ్ వెంటనే వాడేస్తాడు. నీకు నెక్లెస్ కాదు కదా, దారం కూడా ఉండదు నీలోనే. నువ్వేమంటావు? నువ్వు మా ఆయన జీతమే తక్కువ అప్పకే, ఇంకా నెక్లెస్ ఆడ నుంచి వస్తుంది, దారమే వేసుకోవాలి, పసుపు దారం అని అన్నావు కదా. ఇంతవరకు నాకు తెలియదు అనుకున్నారా? అనలేదా మీరు? చాలామంది అన్నారు. లావనే నవ్వుతాను చూడు, ఈ లోకప్ప అటును తీసేసాడు నక్లీస్. నాకే రాలేదు, తీసుకురాల్సింది. మన నక్లీస్ గురించి చెప్తాడు కదా ఈరోజు. తీసుకునే రావు చూడు, దాచిపెట్టినా రాలేదా డ్యూటీ నుంచి? వచ్చినాడా? మళ్ళీ ఏం చేస్తాడు? మొబైల్ అన్న పెట్టుకుని వినొచ్చు కదా. ఇవే డబ్బులు ఇచ్చేది మీకు ఇక్కడ, డబ్బులు ఇచ్చేది. అట్లా నువ్వు ఎంతన్నా చెమట కావచ్చు, ఏం ప్రయోజనంలో. ఎప్పుడు నోట్లో నువ్వు నీకు తెలిసిన యుద్ధంలో ఉన్నామా మీరు నేను. నిన్ను దరిద్రుడు చేయాలని మొత్తం పాతాళం అంతా కాసుకుని ఉంది. నువ్వు అనుకుంటాడో ఎవడు పట్టించుకుంటాడు సార్ ఏం మాట్లాడితే, నా ఇష్టం, నా నాలుగు ఎట్లన్నా వాడతానని. నో, దేవుడు కూడా ఏం చేయలేడు నీ జీవితంలో. నీ దగ్గర 10 రూపాయలు కూడా ఉండలేవు, దేవుడు కూడా ఏం చేయలేడు. అంత ముఖ్యమైన వ్యక్తి నువ్వు ఈ సృష్టిలో, నీ జీవితం గురించి. అందుకే పేతురు అనలా, ఏమంటాడు? మంచి దినాలు చూడగోరాలంటే ఉపవాసం చేయి 20 రోజులు అనలా. మంచి దినాలు చూడగోరాలంటే ఏం చేయాలా అమ్మా? మాటల్లో ఉంది. ఓకేనా? అందుకనే ఇంకోటి, డబ్బు దేవుని చిత్తం కాదు, ఐశ్వర్యం వద్దు అనే వాళ్ళ అట్లా ప్రీచింగ్ కూడా నమ్మకం. ముందే చెప్తాను, నేను నా సంఘంలో నేను మీరందరూ వర్ధిల్లాలని కోరుకుంటాను. డబ్బు విషయం వినద్దండి. బైబిల్ ఏం చెప్తుందో, బైబిల్లో ఏమన్నాడు యేసు ప్రభు? 100 రెట్లు ఎక్కడ దొరుకుతాయంట? భూమి మీదే. ఈ భూమి మీద 100 రెట్లు ఇస్తానన్న, స్వర్గంలో కాదు. అందులో చాలామంది ఉన్నారు, కొంతమంది ప్రీచ్ కూడా చేశారు, స్వర్గంలో బంగారు వీధులు. సార్ ఏం చేయాలి స్వర్గంలో మనకు డబ్బు చెప్పండి? ఈడ కాల్సింది. అందుకే యేసుప్రభు అనలా, మీరంతా చచ్చిపోయి వచ్చిన తర్వాత నేను మీకు కట్టలు ఇస్తాడా, మీకోసం సూట్ కేసులు పెట్టినా అని.
ఆయనకు కూడా తెలుసు ఆడేం చేస్తావు డబ్బులు నువ్వు, ఈడ 100 రెట్లు కాళ్ళ కదమ్మా. అందుకే ఏమన్నాడు, ఇప్పుడే చెప్పాను, యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుంది ఇక్కడ, అక్కడ ఏం అవసరం లేదు డబ్బులదే, అక్కడ ఏం అవసరం, ఏం కొనే అవసరం ఉండదు ఆడ. సో ఇది ఫిక్స్ కాళ్ళ నీకు. అందుకే ప్రతి క్షణం ప్రతి నిమిషము డబ్బు గురించి నోట్లో వాక్యం పోతా ఉండాలి, నాశనం చేసి పెట్టాల పాతాళానికి. దయ్యాలు అనాల ఈ ఇంట్లో వాళ్ళ పోనే పోద్దండ్రా సగాలు కన్నాడు వాడు, వాళ్ళ క్యాప్టెను. అర్థమైందా? వాళ్ళ దయ చిటి పుట్టి దయాలని పిటి దయాలని మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా, నీకు మైండ్లో వేసేదానికి. కిచెన్లో 2, ఆడే 2, మళ్ళీ భయపడేరు, ఏం కాదు లేదండి. అగ్ని కూడా ఉంది మీ చుట్టూ, కంచి ఉందా లేదా? రిషిత కంచి ఉంది నేనా? నువ్వు పండుకున్నట్లే దూతలంతా నిలబడుకుంటారు మేడం పండుకుందని. ఎవరు మేడము? ఆయన కుమార్తె. మళ్ళీ నేను కానీ వాడు కూడా పని చేసే మొదలు పెడతా అంటాడు, వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా. మైండ్ వానికి చాలా ప్లే గ్రౌండ్. నేను ఎందుకంటే ఈ సిరీస్ లేదు, రేపు వారం ఉందో లేదో నా దగ్గర తెలియదు, కానీ ఇది ఏమన్నా మిగులుతుందో లేదో, మళ్ళా ఎప్పుడు వస్తుందో ఏమో. అందుకే నేను ఇంత నొక్కి ఒక్కని చెప్తాను, అర్థమవుతుందా? అనుక్షణం బాంబు పోతాను, మిజైల్ పోతాను, అలా అనుక్షణం పంపిస్తాడు అలా మిజైల్స్. మీ పిల్లల గురించి, మీ పిల్లల చదువుల గురించి. నా పిల్లలు ఈ భూమి మీద గొప్ప అధికారులే తీరుతారు యేసు నామంలో. టీచర్లు గుండ్లు పెట్టినా కూడా బుక్కుల్లో, నువ్వు మాత్రం ఒకటి చేరుస్తూ ఉండాలి పక్కన. అర్థమైందా? బాగా చదివించాలి. మళ్ళీ రజయా బాగా స్కూల్కి వెళ్ళి పంపించండి, బాగా చదివించండి, అది మంచిది. కానీ నోరు తెరిచి నువ్వు ఏమిటికి పనికిరావు, నువ్వు ఏందో గలీజ్ అంతా చెప్పకండి పిల్లల గురించి. అర్థమైందా? నా బిడ్డలు IAS ఆఫీసర్స్ అవుతారు, IPS ఆఫీసర్స్ అవుతారని చెప్తా ఉండాలి ఎప్పుడు. గొప్ప చదువులు చదివి నా బిడ్డలు అక్కడ కూర్చొని ప్రభువు రాజ్యం కొరకు పనిచేస్తారు, దేవుని కొరకు పనిచేస్తారు అనేది ఉండాలి. అర్థమవుతుంది నాయన? ఓకే, చాలా వచ్చేసినాయి. ఏమట్లా ప్రీచ్ చేయకూడదు అంటున్నా, ఎవరు వాకిలు తెరిచిపెట్టినారు ఆయన ఈరోజు? ఏమా లైట్ ఆఫా? ఓకే, రెండోది మా నాయన లైట్ ఆఫ్ చేయండి. నేను ఇది నాకేం మాట్లాడినిచ్చేటట్టు లేవు ఇవి దయ్యాలు. సారీ, లైట్ ఆఫ్ చేయండి నాయన. ఓకే, రెండవది ఏంటంటే, నువ్వు ప్రాస్పెరిటీలో ఐశ్వర్యం జీవించాలంటే వినండి. నీ దగ్గరుండే డబ్బంతా ఎవరిది? దేవుంది, యేసయ్యది. అమ్మ అర్థమైంది నాయన? ముందర చూడాల చింటూ. జీతం వచ్చిందా? డబ్బు వస్తానట్లే, జీతం వస్తానట్లే. నాది ఇది, నెక్లెస్కి 2000, కమ్మలకి 3000, ఇంకా యేసుప్రభుకి నీకేం లేదు. డబ్బు ఎవరిదిమా? దేవుంది. మొన్న వారం చూసుకున్నాం. యేసుప్రభు క్లియర్గా చాలా చక్కటి ప్రీచర్ ప్లేయర్ యేసుప్రభు. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. 5 తలాంతులు వాడు ఏం చేశాడు? 5 తలాంతులు సంపాదించాడు. మల్టిప్లై, ఇంగ్లీష్లో రాయబడి మల్టిప్లై చేశారు వాళ్ళు. తెలుగు ఏమన్నా 2 తలాంతులు వాడు మల్టిప్లై చేశాడు. మల్టిప్లై కావాలంటే ఈ సృష్టిలో ఏం చేయాలా? మొన్న వారం చూసుకున్నాం. నాటితేనే, విత్తితేనే నాయన కదమ్మా, విత్తితేనే, విత్తనాలు విత్తితే ఏమవుతాయి? మల్టిప్లైకి ఏమంటారు తెలుగులో? హెచ్చింపు. విస్తరణ, హెచ్చింపు అవుతాయి కదమ్మా. అవి అట్లే పోయి పెట్టినావు అనుకో, విత్తనాలు బీరువాలోనూ ఏడన్నా ఎన్ని ఉంటాయి? అవి అన్నీ ఉంటాయి. సో యేసుప్రభు క్లియర్గా చెప్పాడు. ఆ 1 తలాంతుడు ఏం చేశాడు? దాచిపెట్టాడు పోయి. వాడిని యేసుప్రభు ఏమని పిలిచాడు? చెడ్డ దాసుడా అన్నాడు. డబ్బుని ఎప్పుడు కూడా నేను జీతం వస్తూనే మీ హార్ట్ యొక్క కండిషన్ ఏమున్నదో తెలుసా? ఈ డబ్బు నీదే, నువ్వు ఏం చెప్తావో అది చేస్తా. టైత్ ఇచ్చిన తర్వాత, ఆ తర్వాత కథ నేను చెప్తాను. ఇది నువ్వు ఏం చెప్తావో అది చేస్తాను నేను. దేవుడు నీతో మాట్లాడతాడు. నేను ఒక బ్రదర్ వచ్చాడు, పేరు చెప్పాను నేను. ఒక 5000 తీసుకుని వచ్చారనమాట. తీసుకొచ్చి అన్నారు, బ్రదర్ 5000 మరి మీకు ఇస్తాను నన్ను టైత్ ఇచ్చిన తర్వాత అని ఒక మంచి ప్రశ్న అడిగారు ఆయన. అన్నారన్నా, బ్రదర్ 15,000 అప్పు కడతాను నేను, నెలకి ఇంత డబ్బు ఖర్చు అవుతుంది, మాకే టైత్ ఇస్తా, మిగులుతుంది, డబ్బు మిగిలింది అనుకోండి. మీరు అంటున్నారు దేవుడు చెప్తాడని, నేను ఎప్పుడు వినలేదే.
ఎట్లా చెప్తాడు దేవుడు? నాకు ఎవరికి ఇలా ఎట్లా తెలుసు, ఎట్లా చెప్తాడు అన్నారు. మంచి క్వశ్చన్ కదా. ఖచ్చితంగా నేనన్నా మీకు 5,000 ఇమ్మని ఎవరు చెప్పారు? నేను ఫోన్ చేశాను అన్న. లేదు, నాకు అనిపించింది. అదే చెప్పడం అంటే. అర్థమవుతుందా మీకు? అంతే మనుపులరా. నువ్వు ఆ గుండెల్లో, నీ గుండెల్లో, అయ్యా ఈ డబ్బు నీదయా, నీదిది, నువ్వు చెప్పు ఏం చేస్తావు? టైత్ నీది ఇచ్చేసా, ఇక 90% మిగిలింది. దేవునికి తెలుసు నువ్వు అన్నం తినాలా, దేవునికి తెలుసు నీకు అప్పులు కూడా ఉన్నాయని. దేవుడు నీకు చెప్తాడు, 5,000, 2,000, ఒక 1,000 రూపాయలు అక్కడ సువార్తకి ఇచ్చేసాయి, లేదంటే ఒక 1,000 రూపాయలు నువ్వు వృద్ధాశ్రమం పంపి, చర్చ్ చేస్తాను మినిస్టర్కి, లేదంటే పాస్టర్కి 1,000 రూపాయలు, లేదంటే పాస్టర్కి 2,000, లేదంటే ఇది కొన్ని. ఇవన్నీ ప్రిన్సిపల్స్ ప్లేరా. ఓకే, లేకుంటే పాస్టర్కి ఇచ్చి దైవ సేవకులు పంపిస్తాన్నాడు కదా సపరేట్గా, దానికి ఇచ్చి ఏదో దేవుడు చెప్తా అంటాడు. ఒకవేళ నీకు ఇది కూడా చెప్పచ్చు, చర్చిలో ఆ పాప ఫీజు, రేపు నెలలో ఫీజు నువ్వు కట్టు, దాంట్లో ఆ పాపకి ఇంత ఫీజు ఉంది, దాంట్లో కొంత కాలు భాగం నువ్వు మాట్లాడతాడు పిల్లరా. నీకు ఖచ్చితంగా మాట్లాడతాడు దేవుడు. నీకు స్వరం వస్తుంది, అంత స్వరం లేకుండా లోపల నీకు కన్విక్ట్ చేస్తాడు దేవుడు. ఇది రెండవది. మీరు నేను జీతం నాది అన్నారా, ఫినిష్ మీ స్టోరీ. ఎప్పుడు కూడా డబ్బును దాచిపెట్టుకునే ప్రయత్నం చేయొద్దండి, పొదుపు చేసే ప్రయత్నం చేయొద్దండి, పిష్నారితనం చూపిద్దండి. ఎస్, మీలో ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఇప్పుడు మీలో ఒకటి ఉండొచ్చు, ఏం తెలుసా? వచ్చేది 20,000, రాకముందే మొత్తం అయిపోయి ఉంటుంది నాకే. ఎట్లా? 20,000లో సపోజ్ ఓకే టైత్ తీసేసినాను నేను, ఓకే అనుకుందాం. 18,000లో నాకు వడ్డీలకి, దానికి, దీనికి, ఫీజులకి, బస్సుకి నాకే 5-6 వేలు. ఇప్పుడు ఎట్లేస్తా? నువ్వే చెప్పు సార్, ఎట్లా ఇమ్మంటావు? అందుకే నీకే ఈ మెసేజ్, నువ్వే ఈల్సింది. ఎందుకంటే నీకు తక్కువ పడుతుంది కాబట్టి. ఎంత తక్కువ పడుతుంది? సపోజ్ నీకు 4-5 వేలు, ఒక లెక్క లేకుంటే 7-8 వేలు తక్కువ పడుతుంది నెలంతా ముందుకు పోయేదానికి. చాలా ఇబ్బంది ఉంటుంది. అదే అంటానా, ఆ ఇబ్బందిని జీవితంలో లేకుండా తెగ్గొట్టేదానికి అంటానా, ఆ డబ్బుల్లో దేవునికి చెప్పు ఏం చేయాలని. అప్పులు ఉన్నప్పుడు కూడా, ప్రభా ఇది ఎంత నీదే, ఇదిగో ఇంతుంది, ఏం చేయమంటావు? నీకు ప్రేరేపిస్తాడు దేవుడు. వెయ్యాడా, నాకు తెలియదు కానీ మీకు జడ్జెస్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. 500, 1000, 2,000 ఎందుకు తెలుసు అడుగుతాండేది? ఆ యొక్క దరిద్రం ఉందే, ఆ 7,000, 8,000 కుదవ పడుతుంది నీకు, దాన్ని శాశ్వతంగా నాశనం చేసి పెడతాడు ఆయన. ఇప్పుడు నీకు 20,000 వస్తే ఇబ్బంది పడతాను, 5,000 టైత్ పోయిన తర్వాత ఇంకో 2-3 వేలు వీళ్ళు అనుకోండి. నా ఉదాహరణ చెప్తున్నా. దేవుడు నీకు ఇంకో 2-3 వేలు ఇత్తనాలు ఏమని చెప్తానని అనుకోండి, ఇబ్బంది అవుతుంది నీకు. ఎందుకంటే 20,000లో నీకు అసలు సరిపోవడం లేదే. నువ్వు 15,000 వచ్చింటే ఏం చేస్తా అంటే, ఎట్లో చేసి సర్దుతా అంటే నువ్వు. నేను చెప్తున్నా, నీకు ఏం చెప్పాలనుకుంటున్నానో, విత్తనాలు తీ దాంట్లో నుంచి. ఒక రైతు వచ్చిందంతా తినేస్తే ఇంట్లో, ఇంకా నెక్స్ట్ పంట ఎట్లా వస్తుంది? అందుకే అక్కడ ఏం రాయబడింది? 5 తలాంతులకు ఏమైందంట కదా. తెలుగులో మంచి పదం రాశారు, నేను రాసి పెట్టుకుని ఉండండి. అనేకమైన వాటి మీద వాళ్ళకి దేవుడు అధికారం ఇచ్చాడంట. అమ్మ ఏమొచ్చింది? 5 తలాంతులోడు 5 తలాంతులు సంపాదించి ఇచ్చాడు కదా. యేసుప్రభు ఏమన్నాడు? అనేకమైన వాటి మీద అధికారిగా చేశాడు. ఎందుకో తెలుసా? వీళ్ళ హృదయం ఏంటో తెలుసా? ఇది దేవుంది డబ్బు, మా యజమానిది ఇది. అనేకమైన వాటి మీద మీకు అధికారం ఇస్తాడు దేవుడు. రెండోది, సంతోషించు అన్నాడు ఆడ. నాతో నువ్వు సంతోషించు. నేను చెప్తున్న పిల్లరా, ఈజీ డబ్బు సంపాదించడం ఈ భూమి మీద. నువ్వు రక్తంతో కడగబడి ఉంటే, నువ్వు ఆయన నిబంధనలో ఉంటే. మీకు ఆశ్చర్యమేయచ్చు, ఇంతవరకు ఏం జరిగింది చెప్పండి మీ జీవితాల్లో డబ్బు విషయంలో? అక్కడక్కడే ఉంటుంది అదే. నేను చెప్తున్నా, మీకు వర్ధిల్లాలంటే మీరు డబ్బు విషయంలో లైక్ చంపి పడేలా దరిద్రాన్ని మీ వంశంలో లేకుండా అంటే, దేవుని దగ్గర ఎప్పుడు నీ హృదయంలో ఈ డబ్బు నీది, ఏం చేయమంటావు చెప్పు ప్రభువా. ప్రభుకు తెలుసు నీకు అప్పులు ఉన్నాయి, ప్రభుకు తెలుసు నీకు ఈ నెలలో ఖర్చు ఉంది, ఈ నెలలో బర్త్డే ఉంది, లేకుంటే ఈ నెలలో పెళ్ళి ఉంది, ఇవన్నీ తెలుసు ఆయనకి. ఆయన తెలియదు ఏం కాదు. కాకుంటే నీ హృదయపు స్థితి చూస్తాడు ఆయన. నువ్వు అన్నావు అనుకో ప్రభు నీదే అని, ఆయనకు తెలుసు ఎంత ఇప్పించుకోవాలో ఎంత నాటల్లో అని. ఆయన చెప్పింది చేయను. అర్థమైంది నాన్న?
ఇవర్ ప్రిన్సిపల్స్ బాబు. నేను మీకు నేను మీకు దేవుని వాక్యం మీద నిలబడి గ్యారంటీకి చెప్పగలను, దరిద్రం మీ దరిదాపులకు రాదమ్మా. అర్థమైందా? ఇది ప్రిన్సిపల్ పిల్లరా, దేవుని సిద్ధాంతం ఇది. ఓకే ఓకే ఇంకోటి చెప్తున్నా మీకు, నాకు చెప్పబోదు అవుతుంది కాబట్టి. ఓకే, డబ్బే కాదుమా. నేనేం చెప్పా, జీతం వస్తూనే ఏమనాలి మీరు, ఇది నీదయా డబ్బు, నువ్వు చెప్పు ఏం చేయాలో. ఇంకోటి చెప్తున్నా, మీరు ముందర చూడండి, ఈవెన్ నా జీవితం కూడా దేవుందిమా. హలో, జీవితాన్ని బ్రతికే విధానం ఎట్లా బ్రతకాలి తెలుసా? ఎప్పుడు ఇది నీ జీవితం తండ్రి, ముందర చూడలేనా, ఇది నీ తండ్రి, ఏం చేయమంటావు ఈ జీవితంతో చెప్పు నువ్వు. ఎస్, ఏం చేయమంటావు ఈ జీవితంతో? అమ్మా, ఆయన ఊపిరిచ్చినాడు, ఆయన ఈరోజు బతికినిచ్చినది మనకి. లేదంటే సైతాన్ని ఎప్పుడో సంపాలని కోరుకుంటున్నాడు మనల్ని, ఎప్పుడు మనల్ని లేపేసేవాడు వాడు. యోబుతో ఏమన్నాడు దేవుడు, యోబు విషయంలో దేవుడు ఏమన్నాడు సాతానుతో, జాగ్రత్త, తన ప్రాణాన్ని మాత్రం తాగదు. మీ కొరకు నా కొరకు దేవుడు అది చెప్పాడు కాబట్టి వాడు మనల్ని ప్రాణంతో తీయలేకపోతున్నాడు. లేదంటే యాపొద్దో అనారోగ్యం ఏదైనా పెట్టి వాడు లేపేసేవాడు. మీరే కదా మనమే కదా తలనొప్పి. జాగ్రత్త గిన్నెరా, జీవితం ఆయిందే. దేవునితో ఎట్లయితే డబ్బు విషయంలో చెప్తావో ఇది నీదయా, ఏం చేయమంటావని, ప్రతి క్షణం ఎట్లా బతకాలి తెలుసా, నీది ఇది జీవితము, ఏం చేయమంటావు, ఏం చేయమంటావు ఈ జీవితంతో. ఎస్, ఉదాహరణకి ఎలా ఉదాహరణ చెప్తానే, ఎట్లా దేవుడు నువ్వు చెప్తావు దేవుని ఇది నీ జీవితం ఎలా బ్రతకాలి చెప్పమని. ఉదాహరణకు అనుకోండి, ముందు చూడు, ఆయన బంగారులో చేతి నా దిక్కు చూడు, అవి ఏం కాదులే, ముందర చూడండి. హలో, ఇప్పుడు నీకు తెలిసిందే నీ గురించి చెడ్డ మాటలు మాట్లాడతానని. ఉదాహరణ చెప్తాను, మనం ఇక్కడికి ఎవరు ఉన్నారు కాదు అలా. హలో, నీ గురించి చెడ్డ మాటలు చెప్తున్నారు బంధువులు, మీ బంధువులు చెడ్డ మాటలు చెప్తారు, లేనిపోనివన్నీ కల్పిస్తున్నారు. నీకు తెలిసింది ఈ వార్త. నువ్వు జీవించే విధానం ఏంటి, నీదయా ఈ జీవితం. నువ్వు దేవునితో అంటావా, నీది జీవితం, ఇలా చెడ్డ మాటలన్నీ మా గురించి అంటున్నారంట, ఏమంటావు? నీ జీవితం ఈ చెప్పు, నువ్వు ఏం చేయమంటావు అన్నప్పుడు దేవుడు ఏమంటాడు చెప్పండి, క్షమించే వారిని, ప్రేమించే వారికి, మేలు చేయవారికి. నేను చెప్తున్నా, నీ జీవితము దేవుందని నువ్వు జీవిస్తా అంటే ఈ భూమి మీద ఎవడేమన్నా కూడా నువ్వు బాధపడవు, మేలే చేస్తావు. నువ్వు దేవుడి యొక్క రక్తంతో బయటకు వచ్చినది, నువ్వు ఆయన గర్భంలో నుంచి బయటకు వచ్చావు. నిజంగా నువ్వు దేవునికి నీ జీవితం ఉంటే, పౌలు మంచి మాట అంటాడు, ఏమంటాడు తెలుసా, నేను కూడా క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నా, బ్రతుకున్నది నేను కాదు క్రీస్తు నా యందు జీవిస్తాను. గలతీ 2:20. అమ్మా ఇండానవా, జీవిస్తున్నది నేను కాదు క్రీస్తు నా యందు క్రీస్తు నీ యందు జీవిస్తా ఉంటే, క్రీస్తు కొరకు నువ్వు జీవిస్తా అంటే, సపోజ్ రోడ్లో పోతాను, ఇనలైనా రోడ్లో పోతాను, మోటార్ సైకిల్లో పోతున్నారు, మీరు స్కూటర్లో పోతున్నారు, ఎదుటోడు నీ తప్పున్నా లేకున్నా నిన్ను తిట్టినాడు అనుకోండి, చెప్పించాడు అనుకోండి, గబ్బు మాటలు అన్నాడు అనుకోండి, నువ్వు యేసు ప్రభువుకి నువ్వు ఈ మాట అన్నావు, నా జీవితం నీది, ఇది ఏం చేయమంటావు చెప్పని జీవించేవాడు అయితే నువ్వేమన్నావు ఆ వ్యక్తితో. నీ జీవితం నా జీవితం అనుకున్నావు అనుకో, నువ్వు అందరూ కొట్లాడతావు, తిడతావు, రకరకాలుగా ప్రవర్తిస్తావు. మా ముందు చూడండి, నేను ఈ జీవితం యేసు ప్రభుది అని నువ్వు జీవిస్తూ ఉంటే, డబ్బు ఎట్లయితే నీదయ్యా అని చెప్పు కదా, అట్లే జీవితం కూడా నువ్వు ఎప్పుడు దేవునికి విరోధంగా జీవించవు. బైబిల్ అదే పిల్లరా అనేది 14:8 అంటుంది, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైనా క్రీస్తు కొరకే. హలో, ఓ రోజు నేను బ్రదర్తో మాట్లాడతాను, నరేంద్ర బ్రదర్, పాపం చాలా యథార్థవంతం ఏమంటారు తెలుగులో సిస్టర్, యథార్థవంతుడు. ఓకే, ఎనియో జాగ్రత్త. మన ఏదో డిస్కషన్ చేస్తాంటే బ్రదర్ పాపం మాట్లాడుతాను, ఓ మాట చెప్పాడు ఆయన నాకు, మంచి మాట. ఏమన్నాడు తెలుసా, తన యొక్క ఏదో మాటల్లో వచ్చినప్పుడు, నాకు ఎవరైనా హర్ట్ చేస్తే మాత్రం నేను తట్టుకోలేను సార్ అన్నాడు కదా. నాకు ఎవరైనా హర్ట్ చేశారనుకోండి, హర్ట్, నేను చెప్పాను ఈయనలా, నేను కూడా ఈ యొక్క చెడ్డ అలవాటు నా దగ్గర ఉండే బ్రదర్, ఎవరైనా నాకు హర్ట్ చేశారనుకోండి, నేను వాళ్ళతో మాట్లాడేది మానేసి నాకు నేనే ఏడ్చుకొని సెల్ఫ్ పిట్టి పార్టీ చేసుకునేవాడిని. నన్ను
హర్ట్. నేను చెప్తున్నా మీకు, చాలా నీచమైన అలవాటు అది. నాకుంది కాబట్టి మీకు చెప్తాను. ఉండే సమాధి చేసిన దాన్ని కిందికి పంపిన పాతాళానికి. ఈ జీవితం యేసు ప్రభుదైతే హర్ట్ ఏంటి అయ్యేది మీకు తెలుసు, నమ్ముతారు లేదో. నేను 2 విషయాలు నా దేవుని దగ్గర ఎప్పుడు ప్రార్థన చేస్తా. సువార్త చెప్పే వినండి, సువార్త చెప్పే కోరిక తండ్రి నాకు అహర్నిశలు సువార్త చెప్పే కోరిక, హర్ట్ కాకుండా చూడు. 2వ కోరిక నాదే. నా దేవుడు వింటానని నేను ఏం ప్రీచ్ చేస్తానో నా ప్రార్థన ఇదే. నువ్వు హర్ట్ అయ్యే మనిషి అయితే యేసు ప్రభుతో 1/2 కిలోమీటర్స్ 1 అడుగు వేయలేవు. నీ తెలుసా, నీలో పరిశుద్ధాత్మ దేవుడు పని చేయలేడు నీతో. మా ఇంటన్నారా, ముందర చూడండి. నేనంట యేసుప్రభుని పట్టుకొని నువ్వు దయ్యమే అన్నారు. యేసుప్రభు ఏమన్నాడు? పైన చూసి నేను అస్సలకి ఇంక పోను బయటికి సేవ చేసేదానికి. దయ్యం అంటున్నాడు వీడు. ఇప్పుడే వీళ్ళు కాలు చేతి ఇరిగిపోను గాక అన్నాడా? లేదంటే సుశీలతో అన్నాడా? నేను పోతానరా నాయన, నన్నే దయ్యం అన్నారు. ఇంకే ఆయన హర్ట్ అయ్యేవాడే కాదు. జాగ్రత్తగా వినండి. నీ జీవితం అది నాది అనుకుంటే నువ్వు హర్ట్ అవుతావు. నేను చెప్తున్నా, హర్ట్ అయ్యేవాడు 1 అర్ధగంట కూడా సంతోషంగా ఉండలేడు భూమి మీద. 1 అర్ధగంట ఉండలేడు. ఏ మనిషితో సంతోషంగా ఉండలేడు, సొంత పిల్లలతో సంతోషంగా ఉండలేరు. బ్రదర్, నేను చాలాసేపు మాట్లాడుకున్నాం ఈ హర్ట్ గురించి. సైతాను నిన్ను అనుక్షణం హర్ట్ చేయాలని కోరుకుంటాడు. నువ్వు యేసు ప్రభుని అర్థం చేసుకోకుండా, పరిశుద్ధాత్మకి సహకరించకుండా, నీకు సైతానికి అర్థమైపోయింది నువ్వు హర్ట్ అయ్యి మంచివని. నువ్వు కూర్చున్న హర్టే, లేచిన హర్టే, నిద్రపోయిన హర్టే. నువ్వు హర్ట్ పొడిసి నిన్ను చంపేస్తాడు వాడు లాస్ట్కి. ఇంకా నువ్వు అందుకే ఎవరితో సంబంధాలు సరిగా ఉండవు వీళ్ళవే, హర్ట్ అయ్యే వాళ్ళకే. నీచమైన అలవాటు పిల్లలు అది. మీకు తెలియదు, నేను చెప్పలేము, నా దగ్గర టైం లేదు, దానిలో వేరే విషయాలు ఉన్నాయి నా దగ్గర. ఎప్పుడు పోద్దని దాని జగాకి. నేనా వింటానావా? ముందర చూడండి. నువ్వు హర్ట్ అవుతానావు అంటే దానికి అర్థం ఏమో తెలుసా? అది ఇంకా నా లైఫ్ అంటాను. ఏంది నా లైఫ్? నో, నువ్వు అంటాను అనుకో, నేను సిలువ వేయబడి ఉన్నా, జీవించున్నది నేను కాదు, నా యందు క్రీస్తు జీవిస్తానంటే నీ మీద అని ఉంచినా కూడా నువ్వు తుడుచుకొని ముందుకు వెళ్ళిపోతాను. ఎందుకంటే ఎవరిది జీవితం ఇది? ఇప్పుడు ఆయనకు అన్నావు అనుకో, ప్రభా ఇది నీ జీవితము, ఏం చేయమంటావు? ఈ పాప ఇంత గలీజ్ మాట అనింది నాకు అన్నప్పుడు యేసుప్రభు ఏమంటాడు తెలుసా? ఎన్నికొచ్చి దొమ్మల మీద కొట్టమంటాడా? అంటాడా యేసుప్రభు? లేకుంటే నువ్వు కూడా అని అంటాడా? లేకుంటే మాట్లాడడం మానేసి ఆమె ఇట్లా వచ్చిందనుకో, నువ్వు ఇట్లా పో మొబైల్ తీసుకొని చూడనట్లుగా, లేదంటే రేపు చర్చ్ తప్పించుకో, లేదంటే రేపు మీటింగ్ తప్పించుకో, లేదంటే వాళ్ళ ఫంక్షన్కి పోద్దు అంటాడా యేసుప్రభు? యేసుప్రభు ఏమంటుంది? ఒకే మాట నీకు అనేది, క్షమించు. నేను నిన్ను క్షమించినట్లుగా నువ్వు క్షమించు. 4:32 విశ్వాసం దేవుడు క్షమించినట్లు మీరు నేను క్షమించాలి. హర్ట్ అవుతాన్నామంటే ఇంకా చచ్చిపోలేదని అర్థము. శవం హర్ట్ అవుతుందమ్మా? శవం మీద నువ్వు డ్యాన్స్ చేసిన హర్ట్ కాదు, అన్న అర్థం ఏమంది. అదే నువ్వు ఏమన్నా చేసుకోవచ్చు శవంతో. నువ్వు యేసు ప్రభు కొరకు బ్రతికేవాడు అయితే ఎప్పుడు హర్ట్ కావు. ఎందుకు తెలుసా? ఎవరు నన్ను హర్ట్ చేస్తే నాకు ఒకటే అనిపించేది, పాపం వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియదు. నాకు చాలామంది హర్ట్ చేస్తాను, మీకు తెలుసా? నేను చెప్పుకొని ఎవరుతా, ఈమె కూడా చెప్పను నేను. నా మీద కొన్నిసార్లు వాడు ఏం చేస్తాడు దిక్కు తెలియదు, వాడికి ఏం చేయాలి ఈ మనిషిని డిస్టర్బ్ చేయాలంటే. వాడు ఏందేందో బాణాలు వేస్తూ ఉంటాడు. ఒక్కడి తగలని నేను చెప్తున్నాను మీకు, ఒక్కడి తగలని నేను. పరిశుద్ధాత్మతో నువ్వు నడవాలి అంటే ఈ హర్ట్ రోగాన్ని నుంచి నువ్వు హర్ట్ అయ్యే మనిషి అయితే నీతో పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా మాట్లాడలేడు, ఉంటాడు ఆడే. నువ్వు చచ్చిపోతే స్వర్గానికి కూడా పోతావు నువ్వు, ముందే చెప్తాను నీకు. కానీ నీ భూమి మీద నీతో దేవుడు ఒక్క నిమిషం ఒక పని చేయలేడు. నెవర్ ఎవర్ గెట్ దట్ బ్యాడ్ నేచర్, స్నేక్ నేచర్ అది. నిజం పిల్లరా, వాళ్ళు ఏదో బలహీనులు పాపం ఏదో చెడ్డగా మాట్లాడుతున్నారు, ఏదో పాపం పోన్లేవు, లేదంటే ఇంకా ఏదో వాళ్ళకి ఏదో పరిస్థితులు బాగాలేదో నీ గురించి అంట. వాళ్ళు ఇమ్మెచ్యూర్ పాపం వాళ్ళకి వాక్యం సరిగ్గా తెలుసు. యేసుప్రభు ఏం చేయాల్సింది పిల్లరా? యేసుప్రభు ఎప్పుడైనా వీరు ఏం చేస్తున్నారో ఇంకేందో నాకు గడ్డం పీకుతాను కూడా ఏం చేస్తున్నారు అంటావు నువ్వు. బట్టలన్నీ తీసేసి అసలు నీకు నగ్నంగా ఏలాడు కడితే, దేవుడిని నగ్నంగా ఏలాడు కడితే ఏమన్నాడు ఆయన? వీళ్ళు ఏం చేస్తారు? ఎందుకంటే ఆ జీవితం ఎవరిదో తెలుసా?
అందుకే ఆయన నామం ఎన్ని నామాల కంటే పైనామం అయింది. నేను చెప్తున్నా, నీ ప్రతి బంధువుకి నువ్వంటే ప్రీతిని ఇస్తాడు దేవుడు. ఎక్కడ నువ్వు తూ అని ఉనిపించుకున్నావో, చర్చిలో కానీ, బంధువుల దగ్గర కానీ, స్నేహితుల దగ్గర కానీ, సింహాసనం మీద కూర్చోబెడతారు. వాళ్ళు అంటారు, నీ నీడ పడిని మా మీద చాలు మాకు. అక్క నీ పక్కన కూర్చునే ఒక 10 నిమిషాలు కూర్చుందని అంటారు వాళ్ళు. అంత హెచ్చిస్తాడు నేనే. అందుకే ఎప్పుడు హర్ట్ కాదు. ముఖ్యంగా క్రైస్తవులు చాలా హర్ట్ అవుతారు పిల్లరా. వద్దు నాన్న, హర్ట్ కానే కాకూడదు అని అన్నారనుకో, ఆలోచించు, కరెక్ట్ చెప్తున్నాడా, నేను మారాలా అనేది రాలా నీకు. కరెక్ట్ చెప్తున్నాడు, నేను మార్చుకోవాలి నా అలవాటుని. రెండవది, లేదు నువ్వు రైట్ అయినా హర్ట్ చేస్తాననుకో, వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు. ఓకే, ఇనియో 2 విషయాలు. ఓకే, జీవితం డబ్బు ఎట్లయితే నీదంటావో, జీవితం కూడా నీదే అనాల దేవునితో అనుక్షణం. అడుగుతాను, ఏం చేయమంటావు, ఏం చేయమంటావు, ఏం చేయమంటావు, ఏం చేయమంటావు. ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతుంట నీ చేయి పట్టుకుని ముందుకి. నువ్వు ఏ పాతాళం అంతా వణికి వస్తుంది నిన్ను చూస్తే. ఓకే, హర్ట్ ఎప్పుడు కాదు నేనా. ఓకే, జీవితం దేవుంది. 3వది, టైత్ గురించి నేను నేర్చుకున్నాం పిల్లరా గత వారాలంతా. ఆర్థిక ఆశీర్వాదాలు జీవించాలంటే ఫస్ట్ ఏంటి, నోట్లో ఎప్పుడు దేవుని వాక్యం ఉండాలి అనుక్షణం. రెండవది, డబ్బు అయింది, జీతం వస్తానంటే అయింది అది. 3వది, టైత్ గురించి నేను చాలా చెప్పాను. నేను కొన్ని విషయాలు చెప్పి ముగించాలా. టైత్ నిన్న వారం మొన్న వారం చూసుకుని, యేసు ప్రభు తీసుకునేది నీ చేతిలో నుంచి. ఎవరుమా బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు టైత్ కొత్త నిబంధన ప్రకారం ఎవరు తీసుకునేది, యేసు ప్రభు పిల్లరా. అందుకే టైత్ ఇవ్వడంలో వెనకాడకండి. చాలామంది టైత్ ఇవ్వకుండా ఏందెందో డ్రామా ఆడుతూ ఉంటారు పిల్లరా. కొంతమంది పాత నిబంధన గ్రంథంలో బ్రదర్ ఉండేది, ఇది ధర్మశాస్త్రంలో ఉండేది. నేను గత వారాల్లో చూపించా. ధర్మశాస్త్రంలో కాదు టైత్ వచ్చినది. ఎక్కడొచ్చింది టైత్? అబ్రహాం నుంచి మొదలైంది. 450 సంవత్సరాల క్రితమే దశంభాగం మొదలైంది. కొంతమంది మహానుభావులు పాత నిబంధన దాటి యేసుప్రభు చెప్పాడా దశంభాగం ఇమ్మని? క్లియర్గా చెప్పాడు యేసుప్రభు. మత్తయి సువార్త 23 చదివితే, చదువుతారు ఎవరైనా? పాపం కొంతమంది డౌట్ ఉండొచ్చు, మళ్ళీ ఫటాఫట్ చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. చూడండి ఇప్పుడు ఏమంటాడు, చదువునేనా. వాటిని మానక, ఏటిని మానక? దశంభాగం మానక. చాలు. కొంతమంది మహానుభావులు, అసలు మీకు చెప్తున్నా కథేమో, టై తీయని వాళ్ళకి రెండు ఉంటాయి పిల్లలు. వాళ్ళు అందుకే టై తీరు. ఊరికైనా పాత నిబంధన, కొత్త నిబంధన, బైబిల్లో ఒక అక్షరం రాదు వాళ్ళకి. మళ్ళీ యేసు ప్రభు వల్ల ఇంకోటి ఉంది. శిష్యులు ఎప్పుడు చెప్పారు చెప్పండి? అపొస్తలులు మనం ఆదిమ సంఘంలో ఎప్పుడు ఇచ్చారు టై? నువ్వు ఆదిమ సంఘం జోలుకు కూడా పోద్దాం అట్లా అడిగేవాడివే. వాళ్ళు దశంభాగం కాదు, వాళ్ళు ప్లరా యేసయ్యను రక్షకుడు అంగీత ఆస్తులు అమ్మేశారు వాళ్ళు. చదువుతారా? అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం చదవండి. పాపం అది కూడా క్లియర్ కానీ మీకు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 42 నుంచి చదవండి. ఫటాఫట్ చదువురా, టైం తక్కువ ఉంచాల. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను, సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు, తమకు ఎంత టైత్ కాదు, నువ్వు వాళ్ళ జోలికి పోయినావు అనుకో ఇంకా ఉల్టా పడతావు. ఇచ్చినారా అంటే వాళ్ళు ఇచ్చింది చూసి ఏమి ఇచ్చారో, వాళ్ళకి కలిగినదంతయు చెప్పు, నేను చదువు. ఉంచుకొనిరి. ఇది కాక వారు తమ చరాస్తి చూడు, అప్పుడే తడబడతాం. చూసారా ఎంత తడబడతాను మనం, చదివేకే తడబడతాను. ఏం ఆస్తులు పాపం. ఈ పాప ఈ స్కూటర్లు గీటర్లు అన్నీ అమ్మాల్సిందే ఇంట్లో. వాచులు గీచులు అన్నీ అమ్మి వద్దు, జోలికి పోద్దండి వాళ్ళ జోలికి. వాళ్ళు వాళ్ళు అన్నీ అమ్మి ఇచ్చేసారు పిల్లరా. దేవుని కొరకు బ్రతికారు. ఆదిమ సంఘం
అర్థమైందా? కానీ మంచి దేవుడు 10వ భాగమే మనకు ఇమ్మన్నాడు టైత్. ఎందుకు తెలుసా ఈరిల్లు చెప్తున్నా మీకు? వీళ్ళు డబ్బుని ప్రేమించేవారు, దేవుణ్ణి కాదు. మొదటి కారణం ఏమో తెలుసా? డబ్బుని ప్రేమించేవాడు టైతీయుడు, వాడి దేవుణ్ణి ప్రేమించడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా అనే దానికి ఒకే గుర్తు, నువ్వు టైత్ ఇచ్చే మనిషివే. టైత్ ఇవ్వలేదనుకో, ఊరికే అబద్ధం చెప్తానో, జోక్ చేస్తానో, బైబుల్ ఒప్పుకోదు. మత్తయి సువార్త 6:24 తీకండి, టైం లేదు, 21 చదువుకొని ఇంటికి పోయి. నువ్వు డబ్బుని ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి కాదు. అందుకే నువ్వు డబ్బు ఇవ్వు దేవునికి. బైబిల్లో రాయబడింది. ఒకటది కారణం. రెండో కారణం ఏమో తెలుసా? ఎందుకు టైత్ ఇయ్యడో? వాక్యాన్ని నమ్మడు ఆ వ్యక్తి. దేవుడు వాక్యాన్ని నమ్మడు కాబట్టి ఈడు. రెండు కారణాలు. ఊరికే పాత కొత్త యేసుప్రభు శిష్యులు ఆదిమసం ఏమీ తెలియదు ఇతనికి. డబ్బులు ఇవ్వకూడదు, యాదో ఒకటి రీజన్ కాలా, వద్దు. ఇక్కడ బైబిల్లో ఇమ్మని రాయబడింది కాబట్టి ఇవ్వాలా. ఓకేనా? సరే, ఏనియో జాగ్రత్తగా వినండి. నా పాయింట్ ఈరోజు ఫినిష్ అయ్యాలి, టైం తక్కువ ఉంది. దశంభాగము ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారము నువ్వు దశంభాగం ఇవ్వలేదనుకో, నువ్వు శాపగ్రస్తుడు కావు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది హలో వినండి. నువ్వు యేసయ్యని ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించిన నీ మీద ఏ శాపము లేదు. శాపం నీ దరిదాపులకు రాదు. శాపం లేదు, శాపం రాదు నీ మీదకి. ధర్మశాస్త్రంలో శాపం ఉన్నింది టై తీయకుంటే. కొత్త నిబంధనలో యేసు ప్రభు నీ కొరకు శాపగ్రస్తుడు, నువ్వు టై తీయకుండా శాపం ఉండదు. కానీ ప్రామిసెస్ నీ జీవితంలో పనిచేయవు. ఖర్చు తీసేశాడు యేసు ప్రభు వచ్చి, కానీ వాగ్దానాలు ఉన్నాయి కదా, కంటిన్యూ అవుతున్నాయి. చిన్న ఉదాహరణ, నా టైం లేదు, అట్లే చెప్పేస్తాను మీకు. చదువు, మీరు ఇంటికి పోయి చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:2-3 ఏం రాయబడిందంటే, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, అప్పుడు ఏమవుతుందంట, మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులు వర్ధిల్లుతారని రాయబడింది. కానీ పాత నిబంధన చూస్తే నువ్వు తల్లిదండ్రులకి సన్మానించలేదు అనుకో, చంపేసేవారు నిన్నే. ధర్మశాస్త్రం ప్రకారం ఏముందిమా? ధర్మశాస్త్ర ప్రకారం నిన్ను 20:17 చదువుకొని ఇంటికి పోయి, నిర్గమకాండం 20:17 చంపేసేవారు రాళ్లతో, పిల్లలు తల్లిదండ్రుల మాట వినుకుంటే. కానీ కొత్త నిబంధనలో ఏం రాయబడింది? నీవు తల్లిదండ్రులను సన్మానించి లేకుంటే రాళ్లతో కొడతానని రాయలే. ఓకేనా? అక్కడ రాళ్లతో కొట్టేవాళ్ళు. ఓకే, ఇక్కడ సన్మానిస్తే వాగ్దానం ఏంటుంది? వర్ధిల్లుతో. టైత్ విషయంలో కూడా అంతే. టైత్ని ఈకుంటే ధర్మశాస్త్రంలో ఏముంది? శాపగ్రస్తుడు అవుతా ఉన్నింది. కొత్త నిబంధనలు నువ్వు టైత్ తెలియదనుకో, నువ్వు శాపగ్రస్తుడు కావు, కానీ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడవు. ఏం వాగ్దానాలు ఉన్నాయి? టైత్ ఇస్తే నీ పంటను తినివే పురుగులు నేను గద్దిస్తా. ఈ తాగుడు, గలీజ్ అలవాట్లు దూరుతాయి, ఇవన్నీ పురుగులువే. నీ డబ్బులు తినేసే పురుగులు, రోగాలు, ఇవన్నీ. నువ్వు దేవునితో ఆ ప్రామిస్ని కట్ ఆఫ్ చేసుకుంటావు. ఎందుకంటే ప్రిన్సిపల్ ఇదే. రెండవది, దేవుడు ఏమన్నాడు? టైత్ ఇచ్చే టెస్ట్ చేయమన్నాడు. బైబిల్లో ఒకే ఒక చోట దేవుడు పరీక్షించద్దు అన్నాడు, ప్రతి చోట కూడా. యేసుప్రభు ఏమన్నాడు? సైతాన్తో నీ దేవుణ్ణి శోధించద్దంట. కానీ దేవుడు ఒక్క చోట శోధించమన్నాడు. దేవుడు ఏ దాంట్లో? టైత్లో. మూడవది వాగ్దానము, ఆకాశ వాకిళ్ళు తెరవబడతాయి. ఈ 3 ఉండవు వాగ్దానాలు నీలో. అది అర్థమైందా మీకు? జాగ్రత్త వినండి. ఇప్పుడు వినండి, టైత్ గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలా, చాలా ఇంపార్టెంట్ విషయాలు. టైత్ అనే పదము హీబ్రూ భాషలో ఏం రాయబడిందంటే మాసార్ అనే పదము ఎటు నుంచి వచ్చిందంటే, ఈయనన్న కొద్దిగా 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయినా, బాబు రేపు వారం నుంచి డ్రెస్లో రాలే అబ్బాయి ఇక్కడికి, చైతన్య డ్రెస్లో. సిస్టర్ ఏ స్కూల్ అబ్బాయి? చింటూ కదా, చైతన్య. యూనిఫామ్లో రాళ్ళ. ఎందుకో తెలుసు కదండి మీకు, 10 నిమిషాలు లేట్ అయింది ఈరోజు. చింటూ యూనిఫామ్లోనే తమ్ముడిని, తంబి ఈడ డ్రెస్ వేసుకొని రెడీ స్నానం చేసి వచ్చాయి, ఇప్పుడు లేట్ అయింది చూడండి. అర్థమైంది సిస్టర్? బాబు నువ్వు రాలనా నా దగ్గరికి, డ్రెస్సులోనే రాలను, ఏం భయపడద్దు, నీ బ్యాగ్ నాకు నేను పెట్టుకుంటా. నువ్వు ఆడిపోయి స్నానం చేసి ముస్తాబయ్యి 45కి వస్తే ఎట్లా 50కి రాలేండి పాపం, రేపు వారం నుంచి. జాగ్రత్తగా వినంటున్నారా? మసార్ అనే పదము అషర్ అనే పదం నుంచి వచ్చింది, రూట్ వర్డ్.
అసార్ అంటే అర్థం తెలుసా? నేను కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తున్నా. గ్రో, గివ్ అండ్ గ్రో. నేను నిన్న వారం కూడా చెప్పా, యూతుల యొక్క ప్రోవర్బ్ ఏమో తెలుసా? గివ్ టైత్ అండ్ గ్రో రిచ్. మా ఇంటన్నారా? గివ్ టైత్, గ్రో రిచ్. సి, యూదులు ఈరోజు ప్రపంచంలో ధనికులు పిల్లరా. తెలుసా మీకు న్యూస్ ఏం జరుగుతుంది ఈరోజు పిల్లరా? 6 దేశాలతో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. 6 దేశాలు వాళ్ళ చుట్టూ. ఇజ్రాయెల్ దేశం ఎంత పెద్దదో తెలుసా? ఉత్తరప్రదేశ్ అంత పెద్దదంట, ఉత్తరప్రదేశ్ అంతా. కానీ యుద్ధాలు ఎవరితో చేస్తున్నారు తెలుసా? 6 దేశాలని కదిలించి పెట్టేస్తున్నారు. ఎందుకో తెలుసా? రిచ్ ఫెలోస్ పిల్లరా వాళ్ళు. అసలు యుఎస్ఏ అంటారు, యుఎస్ఏ ఎకనామీనే వాళ్ళ చేతిలో ఉందని. జాగ్రత్తగా వినండి. ముందర చూడండి కొంచెంసేపు. ఈ టైత్ అనేది ఉందే, ఇది క్రిస్టియన్ ప్రిన్సిపల్ అని మనం తీసుకుంటాం, బైబిల్లో రాయబడింది కాబట్టి. కానీ మీకు తెలుసా విషయము? ఇది యూనివర్సల్ ప్రిన్సిపల్, సృష్టిలో ప్రిన్సిపల్ ఇది. టైత్ ఇచ్చేదే. అందుకే మీరు చూస్తే ప్లరా నన్ను స్లైడ్స్ పెట్టిండు. మీరు ప్రపంచంలో చూస్తే ఈ పెద్ద పెద్ద బిజినెస్ గురూస్ ఉన్నారే, బుక్స్ రాశారే, టైత్ ఇమ్మని రాస్తారు వాళ్ళు. ఓకేనా? జాగ్రత్తగా వినండి ప్లరా. మీకు తెలుసా? నాకు తెలియదు కానీ హిందూస్ టైత్ ఇస్తారా? ఇరా హిందూస్ టైత్ అమ్మా ఇస్తారు టైత్ హిందూస్. మీకు తెలుసా వాళ్ళ వేదాల్లో ఏం రాబడిందో? చెప్పెట్లా నాది చూడు, వేదాల్లో ఏం రాబడిందో. అనేక మంది సాధువులు మరియు ఋషులు, భగవంతుని దూతలు మరియు అవతారాలు తమ బోధనలో సత్యాన్వేష దశంభాగాన్ని పాటించాలని ఆశించారు. హిందూ మతంలో వేదాలు, గీత, శ్రీరామ చరిత్ర, ఉపనిషత్తులు, పురాణాలు వంటివన్నీ ఏం చెప్తున్నాయి? దశమ భాగాన్ని దాన్, భజన్ మరియు సెప్. చూసారా పిల్లరా? ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఇన్ఫర్మేషను? పిల్లరా, సృష్టికర్త దేవుని యొక్క ప్రిన్సిపల్ ఇది. సిక్కు మతస్థులు పెట్టాయన. సిక్కు మతస్థులు చూడండి ఏమని రాబడిందో పెట్టు. చూసారా? దస్వంత్ అంటే ఒకరి ఆదాయంలో 10వ వంతు దశమ భాగాన్ని తన గురువు పేరిట తక్కువ అదృష్టవంతులకు సాయం చేయడం. ఈ అభ్యాసం సిక్కు మతం యొక్క 3 స్తంభాలలో. చూసారా? నెట్లో నుంచి తీసింది నేను ఇదే. మీరు జీవంగల దేవుని గ్రంథంలో దేవుడు మనకు అనేక సార్లు చెప్పించాడు ఈ విషయాన్ని. ఇంకోటి తెలుసా మీకు? బిజినెస్ గురూస్ క్రైస్తవులు కాదు వాళ్ళు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కొంతమంది, దేవుని ఎరగని వాళ్ళు కొంతమంది. ఓకే, నేను జస్ట్ మీకు చదివి వినిపిస్తాను. వాళ్ళ బుక్స్ మీరు చూస్తే దాంట్లో రాసే టైత్ ఇమ్మని, సెక్యులర్ బుక్స్లో. నేను ఇట్లా ఇంగ్లీష్లో ఉంది, నేను ఇట్లా ట్రాన్స్లేట్ చెప్తాను చూడు. ప్రపంచంలో పెద్ద బిజినెస్ మ్యాన్ అందరూ కూడా ఏం చెప్పారంట? టైత్ ఇమ్మని చెప్పారు పిల్లరా. ఓకేనా? ఆస్తి అనేది, ఐశ్వర్యం అనేది 2 కారణాల వల్ల వస్తుంది, 2 సోర్సెస్ వల్ల. ఒకటి దేవుడు, రెండోది సాతాను కదా. సాతాను ద్వారా వచ్చే ఐశ్వర్యం ఏంటి? మీరు చూసింటారు, చెడ్డగా సంపాదించే వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ దైవికమైన ఐశ్వర్యము వచ్చేది ఎక్కడి నుంచి? దేవుడి నుంచి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అక్యుములేటెడ్ వెల్త్, ఎదర్ దర్ సోర్స్ ఇస్. ఓకే, ఫస్ట్ చెప్తాను, ఫస్ట్ వ్యక్తి. ఓకే, లెట్ us read what Jack Canfield says. It is from his book. You can read it. Giving 10% from your earnings to God's work is the best guarantees of prosperity ever known. ఎవరో తెలుసా అయినా? జాక్ క్యాన్ఫీల్డ్ అంటే హౌ టు గెట్ ఫ్రమ్ వేర్ యు ఆర్ టు వేర్ యు వాంట్ టు బి. ఈ బుక్ రాశారు, ప్రపంచంలో ఫేమస్ బుక్ ఇదే. వీళ్ళు క్రైస్తవులు కాదు, వీళ్ళు చాలామంది సెక్యులర్ వాళ్ళు కూడా బుక్కులు రాశారు టైత్ గురించి. ఈయన ఏమంటాడంటే బెస్ట్ గ్యారంటీ అంట ఆ ప్రాస్పెరిటీ గురించి. అమ్మ గ్యారంటీ, నువ్వు టైత్ ఇస్తే నువ్వు ప్రాస్పర్ అవుతావు. పనైనా పెడతాను స్లైడ్స్ను. ఓకే, జాగ్రత్తగా వినండి పిల్లరా. మీరు చూస్తే పిల్లరా, వీళ్ళు దీస్ పీపుల్ ఆర్ నాట్ ఫూల్స్, దే వర్క్ హార్డ్ ఇన్ ద ప్రిన్సిపల్స్. అన్యుల కానీ ప్రిన్సిపల్స్ మీద పనిచేసే వాళ్ళు, మూర్ఖులు కాదు వీళ్ళు. ఇఫ్ టైథింగ్ నాట్ వర్క్ ఫర్ దెమ్, దే వుడ్ హ్యావ్ నాట్ రిటర్న్ ఇన్ హిస్ బుక్. వరల్డ్ ఫాలోయింగ్ ఇట్ అండ్ చర్చ్ ఈజ్ ఫైటింగ్ ఫర్ ఇట్. చర్చ్లోనే కొట్లాడుతున్న టైత్ ఇలా ఇయకూడదు, దబ్బొద్దు. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నామని సాతాను మనల్ని, సంఘాన్ని బీదరికంలో పెట్టాలని పిల్లరా, ప్రపంచంలో ఉన్న సంఘాలన్నింటినీ. ఓకే, ఆ తర్వాత రెండవ అతను, ద మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ యు సీ, మోస్ట్ ఆఫ్ దెమ్ very God fearing men
హూ వర్ వెరీ ఫెయిత్ఫుల్ టైథర్స్. ఈ ప్రపంచంలో చాలా కంపెనీస్ అంట పిల్లరా దశంభాగాలు ఇచ్చే కంపెనీస్ ఉన్నాయంట. అదంటూ చూస్తే హ్యావ్ యూ హర్డ్ అబౌట్ జేడి రాక్ఫెల్లర్? తెలుసా మీకు జేడి రాక్ఫెల్లర్? నెట్లో మీరు చూడండి, మహా గొప్ప ధనికులు పిల్లరా వీళ్ళు. ఈయన ఆయిల్ ఫ్యాక్టరీలు కలిగినవాడు, కంపెనీస్ కలిగినవాడు. హీ వాజ్ ద ఫస్ట్ బిలియనర్. లుక్ వాట్ హీ సేస్. ఏమన్నాడు తెలుసా ఆయన? ఐ నెవర్ వుడ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు టైత్ ద ఫస్ట్ $1 million I ever made if I had not tithed my first salary which was $150 అని అంటాడు. ఈరోజు కోట్లకు నేను దశంభాగం ఇస్తాను కదా, ఇది ఇవ్వలేకపోయేవాన్ని ఫస్ట్ $150 జీతం అంట ఆయనకి. అప్పుడు ఇచ్చేది మొదలు పెట్టాను కాబట్టి ఇప్పుడు కోట్ల డబ్బు ఇవ్వగలుగుతాను. అంటే మీ దగ్గర ఎంత చిన్న జీతం ఉన్నా సరే టైత్ మొదలు పెట్టండి అని ఆయన అంటున్నాడు. ఎవరు? జేడి రాక్ఫెల్లర్. ఓకే, you know, when I have met some people, they said, Pastor, we want to but we cannot afford tithe. You never be afford tithe until you start tithing. అంటే ఎవరు అన్నారంట ఆయనతో, ఇక్కడ టైత్ ఇవ్వాలని అనుకుంటాము, ఇవ్వలేకపోతాను అని. సో దైవజనుడు అంటున్నాడు, ఆయన రాసినతను అంటున్నాడు, నువ్వు ఇచ్చేది మొదలు పెడతావు, నువ్వు ఇచ్చేది మొదలు పెడతావు అంటే ఇచ్చుకుంటూ పోతాను. నువ్వు ఏదనుకున్నా వెయిట్ చేస్తాను అనుకో, ఏదో జరిగితే ఇస్తానని నువ్వు ఎప్పటికీ జీవితంలో టైత్ లేవు. ఎంత కష్టమైనా టైత్. ఓకే, ఆ తర్వాత మూడో వ్యక్తి, దిస్ ఈస్ అగైన్ వెరీ రిచ్ మ్యాన్, బిలియనర్ జేసీ క్రాఫ్ట్, హెడ్ ఆఫ్ ద క్రాఫ్ట్ చీజ్ కార్పొరేషన్. పిల్లరా, ఈయన హూ హ్యాడ్ గివెన్ అప్రాక్సిమేట్లీ 25% టైత్ ఇస్తాడంటే ఆయన. ఎనార్మస్ ఇన్కమ్ ఫర్ క్రిస్టియన్ కాజ్ ఫర్ మెనీ ఇయర్స్. The only investment I ever made which has paid consistently increasing dividends is the money that I have given to the Lord. అంటే ఈయన అంటాడు, ఒకే ఒక డబ్బు నా వ్యాపారంలో కంటిన్యూగా నాకు లాభం తెచ్చిచ్చినది, మిగతా బిజినెస్లో అట్లా ఇట్లా ఉండేది కానీ కంటిన్యూగా లాభం నాకు తెచ్చిచ్చింది అంటే దేవునికి ఇచ్చిండేది. నేను 25% ఇస్తాడంటే ఆయన. వీళ్ళంతా బ్రిలియంట్, ప్రపంచాన్ని పరిపాలిస్తానే ప్రజల పిల్లలు. అందుకే మేము ముందర చదువుతానని నేను. వాళ్ళు ఇల్లు కాదు, ఇల్లు ప్రపంచమే వాళ్ళ చేతిలో పెట్టుకుని ఉన్నారు. మిలియన్ మీద ప్రపంచాన్ని నడుపుతున్న వాళ్ళు. USA పెద్ద పెద్ద దేశాల్లో, జర్మన్ అట్లా దేశాల్లో పిల్లరా. ఓకే, దే హ్యావ్ టేకెన్ హోల్డ్ ప్రిన్సిపల్స్. వీళ్ళు అన్యులు కూడా ఉన్నారు దీంట్లో, నేను చదివే వాళ్ళలో. ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్, ద చర్చ్ హ్యాస్ కిక్డ్ ఇట్ అవుట్ ద ప్రిన్సిపల్స్ అండ్ ద వరల్డ్ కాట్ ఇట్. నౌ దే ఆర్ ఫ్లోరిషింగ్ అండ్ చర్చ్ బికమింగ్ పూర్. క్రైస్తవులు ఎందుకు బీదగా ఉన్నారో? వాళ్ళు ధనికులు అవుతానండి, ఎందుకంటే ప్రిన్సిపల్ పట్టుకున్నారు పిల్లరా. వాళ్ళు చచ్చిపోతే నరకానికి పోవచ్చు, ఎందుకంటే రక్తంతో కడగబడలేదు కాబట్టి. కానీ ప్రిన్సిపల్స్ దేవుని ఎవరు పట్టుకున్నా వర్ధిల్లుతారు పిల్లరా. ఎవరు చెప్పారు? ముస్లిమ్స్, హిందూస్కి సిక్కు చూశారు. ఆ తర్వాత ఈనండి, ట్రాపికానా జ్యూస్, నేను నిన్న వారం కూడా చెప్పా. ఓనర్, లెట్ us రీడ్ ది స్టోరీ. నేను మీకు చదివి వినిపిస్తా. ఆంథోనీ రోసి ఈయన పేరు, ఫౌండర్ పేరు. హీ కేమ్ టు USA ఫ్రమ్ ఇటలీ నుంచి యూఎస్ఏకి పోయినాడు 1920లో యాజ్ ఎ యంగ్ టీనేజర్, యవనస్తుడు. నథింగ్ బట్ క్లాత్స్ ఆన్ హిస్ బ్యాక్. ఊరికే బట్టలు మాత్రం ఉన్నాయంట ఆయన దగ్గర, ఏం లేవు, డబ్బులు కూడా. దెర్ వాజ్ ఎ క్రిస్టియన్ కపుల్, ఒక క్రిస్టియన్ కపుల్ ఉండేవాళ్ళు. ఆ పిల్లోని ప్రభులోకి నడిపించారు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఈయన ప్రార్థన చేశాడంట, లార్డ్ ఇఫ్ యు గివ్ మీ అన్ ఐడియా ఫర్ బిజినెస్ ఐ విల్ బి ఫెయిత్ఫుల్ టు గివ్ ఎ పోర్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ మేక్ బ్యాక్ టు యువర్ వర్క్. దట్ వెరీ మార్నింగ్, ఏ రోజైతే ఈ ప్రార్థన చేసుకున్నాడో ఈ బ్రదర్ దేవుని ఎదుట, అదే ఉదయకాలమున ద ఐడియా ఆఫ్ ఫ్రెష్ స్క్వీజ్ ఆరెంజ్ జ్యూస్ పాప్డ్ ఇన్ హిస్ హెడ్. ఆ జ్యూస్ చేసే ఐడియా దేవుడు ఇచ్చాడండి ఈ వ్యక్తికి, ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడో. పిల్లరా, ఈరోజు ఆయన 50% ఆఫ్ ఇన్కమ్ ఈ ట్రాపికానా జ్యూస్ వాళ్ళు 50% ఆయన దేవుని సేవకి ఇస్తున్నాడు. 50% ట్రాపికానా జ్యూస్ వాళ్ళు. ఓకేనా? ఆ తర్వాత మేము చెప్తున్నా జేసీ పెన్నీ. హలో, తెలుసు కదా మీకు జేసీ పెన్నీ? పెద్ద పెద్ద స్టోర్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళకు. ఓకేనా? మ్యాక్డొనాల్డ్, హలో, KFC, ఫరెవర్ 21, ఆల్ దీస్ బిలియనర్స్ ఆర్ టైథర్స్. చూసారా? వీళ్ళంతా టైత్ ఇచ్చేవాళ్ళు పిల్లరా. ఓకే, ఆ తర్వాత మీరు చూస్తే ఎందుకంటే దేవుడు ఎస్టాబ్లిష్ చేసిన ప్రిన్సిపల్ పిల్లరా. ఆ తర్వాత వాల్మార్ట్, విన్నారా? శామ్ వాల్టన్, he said it was God that he gave me ability for this and in his will he makes sure that his family. చేసే ఈయన ఏం చేశాడు? వాల్మార్ట్
వాల్మార్ట్ తెలుసు కదా, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కానీ ఇవన్నీ స్టాక్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటే వాల్మార్ట్ నుంచే. హలో సి ఈ అమెజాన్ వీళ్ళంతా దేవుని కృప వలన ముందుకు వెళ్తాను వాళ్ళు, దేవుడిని నమ్మేవాళ్ళు, టైత్ ఇచ్చేవాళ్ళు. వాల్మార్ట్ ఏం చేశాడంటే, నేను చచ్చిపోయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఏమైనా చేస్తారని చెప్పి తను మొత్తం తన విల్లే రాసిపోయాడు, నేను చనిపోయిన తర్వాత కూడా టైత్ ఆపకూడదు నా పిల్లలని, తను వీలునామాలో. ఎందుకు ఇవన్నీ చదివానండి పిల్లరా? ప్రపంచము దీన్ని అనుభవిస్తుంది, దీంట్లో ఉన్న ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. క్రైస్తవులు చూస్తే పాత నిబంధన కొత్త నిబంధన అది ఇదని చెప్పేసి బీదగా మారుతున్నారు. ఓకే, రెండవది టైం తక్కువ ఉంది కాబట్టి టైతు ఎక్కడ ఇమ్మని చెప్పి రెండవ ప్లేస్ ఎక్కడ రాయబడిందో తెలుసా? ఆదికాండము 14లో మొదటిసారి ఎవరికి ఇచ్చాడు? యాజకునికి ఇచ్చాడు, మెల్కీసెదెక్కి. రెండవది మీరు చూసినట్లయితే ఎక్కడ ఇచ్చారంట? చదివేస్తాను నేను. ఓకే, నేను ఇట్లా చెప్తాను. 28-22లో యాకోబుకి దేవుడు దర్శనం ఇచ్చాడు. ముందర చూడండి, ఆయన యాకోబు పడుకుంటే ఎక్కడ? బేతేలు తెలుసు కదా మీకు. దర్శనం ఇచ్చినప్పుడు దేవుడు తన మందిరం గురించి మాట్లాడాడు. మా ఇంటన్నారా? అక్కడ యాకోబు ఏమన్నాడు? టైత్ ఇస్తానన్నాడు దేవునికి. ఓకే, రెండో ప్లేస్ ఇదే, టైత్ గురించి రాయబడి ఉండేది. ఇప్పుడు నేను జాగ్రత్తగా, ఫస్ట్ ప్లేస్ ఏది? యాజకునికి ఇస్తానన్నాడు దశంభాగం. రెండో ప్లేస్ ఎక్కడ? మందిరం గురించి చర్చ వచ్చినప్పుడు. అందుకే బైబిల్ అంటుంది, ఎందుకు టైత్ ఇయ్యాలా? నా మందిరములో ఆహారం ఉన్నట్లు దశంభాగం. నేను చెప్తున్నా, మీరు దశంభాగం ఇవ్వకుండా ఆపుతున్నారంటే మందిరంలో ఏం లేకుండా ఆపుతున్నారు? ఆహారం లేకుండా ఆపుతాను మనం. అందుకే టైత్ ఎన్నికేదండి. రెండు చోట్ల ఆదికాండంలో దేవుడు రెవల్యూషన్ ఇచ్చినది. ఒకటి మందిరం గురించి చర్చ వచ్చినప్పుడు టైత్ ఇచ్చాడు, ఒకటి మహాయాజకునికి అంటే మెల్కీసెదెక్కి. ఇప్పుడు కొత్త నిబంధనలో మెల్కీసెదెక్ క్రమంలో ఎవరు తీసుకున్నారు టైత్? యేసు ప్రభు. టైత్ ఎక్కడ తీసుకొస్తున్నారు మీరు? మందిరంలోకి. చిన్న విషయం ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఓకే, మీరు నేను సాక్ష్యం ఇది. ప్రపంచంలో పెద్ద చర్చ్ తెలుసా మీకు? ఏడా? సౌత్ కొరియాలో. ఓకే, బ్రదర్ పాస్టర్ డేవిడ్ ఎంగిచో, పౌల్ ఎంగిచో అని మళ్ళీ డేవిడ్ ఎంగిచో అని పేరు మార్చుకున్నారు. ప్రపంచంలో అతి పెద్ద చర్చ్. ఓకేనా? భయంకరమైన బీదరికంలో పుట్టిన చర్చ్ అది. పిల్లరా, చిన్న సాక్ష్యం. ఒకరోజు ఒక ఆమె దగ్గర పోయినాడు ఆయన పాస్టర్. ఇంకా ఎవరు లేరు, 5 మందో 6 మందో, చాలా బీద స్థితి. ఆమె దగ్గర పోయి, అమ్మా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, యేసు ప్రభువుని నమ్ముకోకుంటే నరకానికి పోతావు అన్నాడంట. అన్నప్పుడు ఆల్రెడీ ఆమె చాలా కడు బీద స్థితిలో ఉంది. భర్త మహా తాగుబోతు, పచ్చి తాగుబోతు భర్త, వీళ్ళకి తినేగ్గులు లేదు. ఆమె అనిందంట ఆయనతో, నరకానికి ఏం పోయే సార్, ఆల్రెడీ నరకంలో ఉన్నా, నాకు నీ ఏ సుప్రబొద్దు ఏమొద్దు పోయిట్ నుంచి అనిందంట. ఈయన ఇంటికి పోయి ప్రార్థన చేశాడు, ప్రభువా ఆమె దగ్గర పోయి నేను ఈ మాట చెప్తే నీ ఏ సుప్రబొద్దు ఏమొద్దు పో అనింది ప్రభువా. ఏంది ప్రభువా ఇది అన్నాడంట. వినండి జాగ్రత్తగా. యేసు ప్రభు ఆయనతో అన్నాడు, నా సువార్త మై గాస్పల్ ఈజ్ ఫర్ నౌ అన్నాడంట. తెలుగులో ఏమంటారు సార్? గాస్పల్ ఈజ్ ఫర్ నౌ అంటే నా సువార్త ఇప్పటి కోసం చెప్పు ఆమెకి అన్నప్పుడు మళ్ళా పోయినాడంట అటుకి ఆమె దగ్గరికి. అమ్మా యేసు ప్రభుని నమ్ముకోమ్మా, నిన్ను దేవుడు దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడంటే ఆమె అనిందంట, యేసు ప్రభుని నమ్ముకుంటే నాకు కనీసం ఇల్లన్నా ఇస్తాడా? ఆయన అన్నాడంట, ఇస్తాడు మా ఇల్లు. రెండోది అనిందా, మా భర్త తాగుబోతానం మానుతాడా? ఖచ్చితంగా మానుతాడప్పా అనిందా. మానుతాడు మా యేసు ప్రభు అన్నప్పుడు ఆమె సరే అయితే నువ్వు ఏం చెప్తావో చెప్పమనిందంట. ఇంకా అలా స్టార్ట్ అయింది సేవ. పిల్లరా, కడు బీద స్థితి, చేరు ఉండేది కాదు ఆయనకి. అట్లా స్టార్ట్ చేయి. కానీ దేవుడు ఉన్నాడు, నా సువార్త ఇప్పటి కోసము నువ్వు యాటికి పోయినా చెప్పాల్సింది ఏంటి? చచ్చిపోయినాక నరకం స్వర్గాన్ని పోతాం కదా, అది తర్వాతదే, అది గ్రాంటెడ్, అది నన్ను నమ్ముకుంటే. కానీ ఇప్పుడు ఇచ్చేది నేను దీవెనలో, ఇప్పుడు కోసం. మీకు తెలుసా, షార్ట్కట్లో చెప్తాను సాక్ష్యం. ఈ ప్రపంచంలో గొప్ప ధనిక గల సంఘంగా మారింది అది, ధనికులతో నిండిన సంఘం. 50,000 మంది మిలియనర్లు ఉండేవాళ్ళు. 50,000 మంది కంటే పైబడి మిలియనర్లు ఉండేవాళ్ళు ఆ చర్చ. ఆ చర్చిలో కుర్చీ లేదు ఆ చర్చిలో. ఎందుకంటే ఆ పాస్టర్ ఇది ప్రీచ్ చేసేది మొదలుపెట్టారు. మీరు వింటున్నారే, అది 500 మంది
బిలియనర్లు ఉన్నారు పిల్లరా. 50,000 మంది మిలియనర్లు, 50,000 పైబడే. 500 మంది బిలియనర్లు ఉన్నారు పిల్లరా. చరిత్రలో ఒకసారి ఏం జరిగిందంటే, సౌత్ కొరియా ఎకనామికలీ డౌన్ పడిపోతూ ఉంటే, డౌన్ అయిపోయింటే ఎకనామికలీ, ఈ చర్చు వాళ్ళకి డబ్బు ఇచ్చింది గవర్నమెంట్కి. నమ్ముతారా మీరు ఈ విషయం? దేవుడు ఏదైనా చెప్పాడంటే అది అబద్ధం కాదు పిల్లరా. మీరు నేనే తీసుకోలేకపోతాను. దేవుడు ఏమన్నాడు? నిన్ను అప్పిచ్చేవాడిగా చేస్తాను కానీ అప్పు తీసుకున్నాను ఉండదు. నువ్వు ప్రపంచంలోకి అప్పిస్తావు అన్నాడు దేవుడు. ఈరోజు యూదులు ప్రపంచానికి అప్పిస్తారు తెలుసా మీకు? పేదరికం మీకు చూడరాడా? ఈ ప్రిన్సిపల్ చాలా 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 బ్లెస్డ్ ప్రిన్సిపల్ పిల్లరా. దేవుడు డబ్బు విషయంలో దేవుని దగ్గర నువ్వు క్లీన్ హార్ట్ ఉందనుకో పిల్లరా, ఆడ నేను సాక్ష్యం ముందు కూడా చెప్పా. బిలియనర్లు, ఒక అతను ఒకసారి ఇండియన్ అతనే చెప్పాడు పాస్టర్, బిలియనర్ వచ్చి ఏం కార్ అది, ఏదో చాలా కాస్ట్లీ కార్లో వచ్చి లిమోజిన్ యాదది ఏదో మొత్తానికి కారులో వచ్చి దిగి ఆ డ్రెస్ మార్చుకొని ఫ్లోరింగ్ అంతా చేశానంట, మోప్ చేశానంట. ఈయన ఇండియన్ పాస్ట్ చూసానే ఉన్నాడు, ఎంత పెద్ద బండిలో వస్తానట్లే ఏంది ఇది చేస్తానని. మన వాళ్ళు అడిగారట, ఎందుకు అట్లా చేస్తాడు? మళ్ళీ వచ్చి కారులో వెళ్ళిపోయాడంట క్లీనింగ్ చేసి. ఆయన ఒకప్పుడు ఏమీ లేనివాడండి, ఈరోజు బిలియనర్. ఏదో టెలిఫోన్ సంబంధించి ఏదో కంపెనీస్ పెట్టినాడు ఆయన. ఆయన ఎప్పుడు కూడా తన యొక్క ఆరంభ స్థితిని మర్చిపోడు. ఆయనకి ఆ స్థితి ఇచ్చిన దేవుడు కదా అని వచ్చి చర్చిలో మోప్ చేసిపోతాడు. ఆయన బండలు కడుగుతాడు. ఆయన ప్లరా మీ ఎదున దేవుడు చెప్పింది ప్రిన్సిపల్ మీరు నేను పట్టుకుంటే నిన్ను అప్పిచ్చేవాడిగా చేస్తానన్నాడు, ఆయన చేసే తీరుతాడు. టైం పడుతుందా వరి కాకం, కానీ ఆ మార్గంలో పరిగెడతా ఉన్నా ఆయనతో కలిసి. ఒక్కటే దేవుని దగ్గర నువ్వు నేను కలిగి ఉండాల్సింది ఏమో తెలుసా? నీ నా హృదయం బాగుండాలి పిల్లరా. మీకు అర్థమవుతుందా? డబ్బు విషయంలో గలీజ్ ఉండకూడదు లోపల. అందుకే చెప్తున్నా, నాకు ఎందుకు సంఘంలో ప్రీచ్ చేశాను సార్, బీదరికాన్ని కాళ్ళ కింద వేసి నాశనం చేయొచ్చు నువ్వు నేను. తొందరపడద్దండి, రేపు వారమే అన్నీ వచ్చేలా, నెలకే వచ్చేలా, నో అట్లా పోదు. ఫస్ట్ ప్రిన్సిపల్స్ మీద నిలబడండి. నేను చెప్తున్నా కదా, నా సాక్ష్యం మీకు 3,20,000 ఏదో వచ్చింది, నాకు 17,000 ఎంతో వచ్చింది, నాకు గుర్తులేదు సరిగా. ₹1,00,000 దాంట్లో నుంచి తీసిచ్చా. 2000లో 2000లో అప్పుడు ఇల్లు లేదు, ఏమీ లేదు నా దగ్గర. ఎందుకో దేవుడు అన్నాడు నాకు ఇయ్యని, ఇచ్చేసా పిల్లరా. 2 years తర్వాత దేవుడు నాకు సొంత ఇల్లు ఇచ్చాడు ఢిల్లీలో. మీకు చెప్తున్నా పిల్లరా, ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు, అబద్ధం చెప్పే దేవుడు కాదు. అబద్ధం చెప్తే దేవునికి దయానికి తేడా ఏం చెప్పండి మీరే. అందుకే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దీంట్లో ఏమన్నా రాసింటే దాని మీద నిలబడండి. సైతాన్ వచ్చి చాలా ట్రై చేస్తాను నిన్ను పడేసేదానికి, టై దిద్దు, డబ్బు దాసుకో, నీ పిల్ల పెళ్ళి కాల బంగారు. దేవునికి తెలుసు, నాకు తెలుసు, నీకు అన్నిటికీ పిల్లలకి అన్నిటికీ కాలని. కానీ దానికోసం దాచిపెట్టుకోవద్దు. నువ్వు దేవుని దగ్గర చెప్పు, ఈ డబ్బు నీది, ఏం చేయమంటూ చెప్పు నువ్వు నాకు. ఓపెన్ హార్ట్తో నువ్వు ఉంటే దేవుడు అట్లా చేసేవాడు కాదు. దేవుడు ఒకసారి నీకు చూడొచ్చు, నా బిడ్డ నాకు నమ్ముతుందా లేదా అని నీకు కొన్ని అట్లా విషయాలు చెప్పచ్చు. పలాని నీకే తక్కువ అనిపించచ్చు. నమ్ము ఆయన్నే. నీ దగ్గర నుంచి పోతాంది ఆల్రెడీ ఆయన ఏదో సెట్ చేసి పెట్టింటాడు నీ దగ్గరికి వచ్చేదానికి. దాంతోపాటే నీ బిడ్డలకి జ్ఞానం డబ్బు కాదు కావాల్సిందే. ఆయన మంచి జ్ఞానం ఇచ్చాడు అనుకో, చదువుల్లో ఏడుంటారు నీ పిల్లలు. ఇంకోటి చెప్తున్నా, డబ్బు కాదు నీ పిల్లలకు కావాల్సిందే, మంచి గుణం, నేచర్. తాగుడుబోత్తనము, వ్యభిచారం, దురాత్మల అలవాటు రాకుండా చేసేవాడు ఆయన. ఆయన నీ పంట తినే పురుగుల్ని గద్ది. నువ్వు మనం అతి తెలివితో దాచిపెట్టుకొని దేవుని నన్ను అట్లా చేయద్దండి. పాత నిబంధన, కొత్త నిబంధన, యేసు ప్రభు, అది ఇది కథలన్నీ మాట్లాడద్దండి ఆయన దగ్గర. ఆయన ఏదైనా చెప్పాడంటే నష్టం అనిపించినా, కష్టం అనిపించినా, దయ్యం వచ్చి మైండ్లో ఏది ఊదినా వాక్యం మీద నిలబడండి. చూడండి మీ జీవితాల్లో ఎంత ఆశీర్వాదం, ఐశ్వర్యం ఉంటుందో. ఓకే, దశంభాగం అంటే ఏమో తెలుసా పిల్లరా? దేవుడిని గణపరిచేదానికి ఇచ్చేది. ఒక్క వాక్యం చదవండి, ప్రార్థన చేసుకుందాం. 3:10 సామెతల గ్రంథం 3:10 చదవండి, ఫినిష్ చేసుకుందాం. హలో, మీరు నేను పిల్లరా, ఎంత గొప్ప అవకాశాన్ని పోటుకొద్దండి.
మీ నా పిల్లలు దరిద్రాన్ని చూడకూడదు, మీ నా పిల్లలు డబ్బులు లేకుండా. తొందర చదువురా. నీ రాబడి ఎంతటిలో నీ రాబడి ఎంతట్లో ప్రథమ ఫలములు, అదే దటైత్ అంటే ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచు. యెహోవాని గణపరచుము. అప్పుడు నీ కొట్లలో అప్పుడు నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా ఉండును. చూసారు ఏం చేస్తారు? టైత్ ఇచ్చి గణపరుస్తారు. రండి చేతులు ఎత్తుదాం, చెప్పండి. తండ్రి, ధనం విషయంలో నేను ఇక నుంచి నమ్మకంగా ఉంటాను. తండ్రి, వాక్యం నిరంతరము నా నోట్ ద్వారా ఒప్పుకుంటాను. నా దగ్గర వచ్చే ధనమంతా, నా జీతము, నా సంపాదన ఇక నుంచి నీది. నేను దశంభాగం ఇస్తాను. నా మిగిలిన జీతమంతా, డబ్బంతా ఇక నుంచి నీది తండ్రి. నువ్వు ఎట్లా చెప్తే అట్లా వాడతాను తండ్రి. కృతజ్ఞతలు తండ్రి. నీ యొక్క స్వర్గపు ధనం నుంచి నా అవసరం తీరుస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. నేను నా పిల్లలు ఆస్తులు కలిగి ఉంటాం, ఐశ్వర్యం కలిగి ఉంటాం, సొంత ఇల్లు కలిగి ఉంటాం, వాహనాలు కలిగి ఉంటాం, ఆరోగ్యం కలిగి ఉంటాం. నా పిల్లలు ఈ భూమి మీద వరదిల్లుతారు తండ్రి, గొప్ప అధికారులుగా మారుతారు తండ్రి. నా ఇంట్లో ఏ మంచి వస్తువుకి కొద ఉండదు తండ్రి. ప్రతి మంచి వస్తువు, మేలైన వస్తువు నేను నా కుటుంబము అనుభవిస్తాం తండ్రి. నీ రక్తంతో మమ్మల్ని కడిగి శాపం నుంచి విడిపించావు తండ్రి. మేము ఆరోగ్యంలో జీవిస్తాం, ఐశ్వర్యంలో జీవిస్తాం, మేలుల్లో జీవిస్తాం. యేసు నామములో ఇవి జరుగునుగాక. ఆమేన్. తండ్రి, నీ కృతజ్ఞతలు, నీ బిడ్డలు నీ వాక్యం విన్నారు. ఇక నుంచి దాన్ని అనుసరించి జీవిస్తుండగా బలం ఇవ్వండి, కృపనివ్వమని కృతజ్ఞతలతో ఈ ప్రార్థన యేసునామములో వచ్చున్నాం తండ్రి. దేవుని యొక్క ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మక సహవాసం మనకు, మన కుటుంబాలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడును గాక.